చాలా అంటే చాలా హెవీ. ఇప్పుడు ఆయన 2 అమెథిస్ట్ నేను ఓపెన్ చేపిస్తే దగ్గర దగ్గర 10,000 ఉన్నాయో 12,000 ఉన్నాయో అది లేదు. ఎందుకంటే ఆయన ముట్టలేడు. ఆ 12,000 చేపించుకోవాలంటే ఆయనకు మామూలు బిఎన్బి కాదు, మామూలు ఛార్జ్ కాదు. ఇవాళ $1 పిన్ జనరేట్ చేసుకోవడానికి ఏమంటాడంటే, పిన్ జనరేట్ చేసినాక నేను పంపిస్తాను, మీరు 100 పీవీసీ మెట్లో మీరు పంపించండి, చూసుకున్న తర్వాత మళ్ళీ మీకు తిరిగి పంపిస్తా అంటాడు. అంటే 2-3 అమెథిస్టులు, 2 క్వార్డ్స్లు, బట్ తను నమ్మకం కోల్పోయాడు. నేను హేళన చేయట్లేదు, తను పీవీసీ మెట్ల మీద నమ్మకాన్ని కోల్పోయాడు. దానివల్ల ఈవెన్ ₹100 పెట్టాలంటే కూడా మరి చాలాసార్లు ఆలోచిస్తున్నాడు అతను. అట్లా అనమాట. నేను అనేది అది పైసలు లేవని కాదు, నేను అనేది పైసలు చాలా ఉన్నాయి తన దగ్గర, బట్ ఇక్కడ దీనికి ₹100 పెట్టాలన్నా కూడా కొంచెం ఇదవుతుంది అనమాట. ఓకే చూద్దాం, నేను రేపు 2 కాల్ చేస్తా అన్నారు. నేను చెప్పాను 9వ తారీఖు లాస్ట్. సో నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు నా డౌన్ కాదు, నా అప్పు కాదు, చేసుకుంటే నీకు ఉంటుంది, లేకపోతే వెళ్ళిపోతాయి. ఒకటి చిన్న వ్యాట్ ఓపెన్ చేసిండు, అందులో 380 ఉన్నాయి, అవి రేపు వెళ్ళిపోతాయని చెప్పాడు. రేపు 9వ తారీఖు నాడు కనబడవు. ఏం చెప్పాను, 9వ తారీఖు నాడు అవి నీకు కనబడవు, అంతే. అలాగే నీ అమెథిస్టులు ఏమైతే ఉన్నాయో చూసుకోవాలంటే అబ్బా ఇలా పైసలు లేవు బిఎన్బికి, ఎందుకంటే దానికి బిఎన్బి కావాలా, లేకపోతే అన్నిటికీ ఒకటే పిన్ పెడితే ప్రాబ్లం ఉండదు అనమాట. నువ్వు ఒక్క పిన్ పెట్టుకున్నా ప్రాబ్లం ఉండదు, కానీ నువ్వు దానికి ఆల్రెడీ పిన్ క్రియేట్ చేసావు, అందుకని చెప్పి ఖర్చు అయిపోయింది కదా బిఎన్బి. ఇప్పుడు ఏదో ఉందా బిఎన్బి లేదు, మరి అట్లయితే సార్ ఎల్లుండి చేస్తాను, ఓకే నో ప్రాబ్లం, యాజ్ యువర్ విష్. సో అది మనం ఎవరిని ఫోర్స్ చేయం, ఇది ఫోర్స్ చేయకూడదు, ఇది ఫోర్స్ చేసేది కాదు ఈ బిజినెస్. ఎందుకంటే డబ్బుతో కూర్చున్న పని, మనం ఎన్నైనా చెప్పచ్చు, ఇది ఇలా చేయి అలా చేయి అది చేసుకోవచ్చు, కానీ బట్ అక్కడ డిపెండ్ ఆన్ మనీ కనుక మనం ఎవరిని కూడా ఫోర్స్ చేయరాదు అని చెప్పేసి ఓకే అని చెప్పడం జరిగింది. ఓకేనా, ఇక్కడ బిఎన్బి వచ్చింది కనుక బిఎన్బి ఒక మాట వచ్చిందని చెప్పేసి నేను ఇది ఓపెన్ చేసి మీకు చూపించాను అనమాట. ఓకేనా, సో ఎనీవే ఒక వ్యక్తి దగ్గర కువైట్లో ఉంటాడు, మరి అతని దగ్గర 10 క్వార్డ్స్లు ఉండే, 10 అమెథిస్టులు ఉండే. మరి ఆ మనిషి చేతిలేడో నాకు తెలియదు. ఒకప్పుడు సంవత్సరంన్నర క్రితం ఏమో, అరే మీరు వాడకపోతే ఆ వ్యాలెట్ మాకు ఇవ్వండి, మేము దాన్ని నడిపించుకుంటామన్నాం, కానీ ఇవాళ అని జస్ట్ కామెడీగా అడిగాను. బట్ ఏంటంటే అలాంటి వాళ్ళు అది అటు మనకి ఇవ్వకపోయి దాన్ని వేస్ట్ చేసేస్తారు. సో ఎనీవే ఏదేమైనా మనం అట్లా మనం అడుగు కూడా కరెక్ట్ కాదు, నేను జస్ట్ క్యాజువల్గా అడిగాను. బట్ ఇక్కడ ఒక్క బిఎన్బికి భయపడ్డప్పుడు ఒక బిఎన్బి $1 సంబంధించిన బిఎన్బి ఖర్చు అవుతుందని చెప్పేసి భయపడ్డ వాళ్ళు ఆ 10 వ్యాలెట్లు నిజంగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారని చెప్పి నేను అనుకోవట్లేదు. ఇక్కడ మన ఒక వ్యాలెటే 1-2 వ్యాలెట్ పెద్దవి, దాన్ని మెయింటైన్ చేసినందుకు తలపరం తోకొస్తుంది. ఎట్లా $10 వ్యాలెట్ అప్పుడు చేశారు, ఓకే టీమ్ వస్తుంది, డీపీలు వస్తున్నాయి, ఇంత ఆటోపులు ఉంది అని చేశారు, బట్ అవి మెయింటైన్ చేయడానికి కష్టమైంది. అయితే ఇంకొక విషయం చెప్పాలి మీకు, ఇక్కడ చాలా నవ్వొచ్చే విషయం ఏంటంటే, ఆ ఫార్మింగ్ నాకు ₹10,000 ఫార్మింగ్ కావాలని అడిగారు. ఇంటర్నల్ యూజిటీ సార్, ఫార్మింగ్ అంటే లోపల మనకి ఏదైతే రివార్డ్లో ఉందో అది. సార్ రేట్ అడిగాను, నేను అమ్మను కానీ బట్ రేట్ అడిగాను అనమాట. అతను అడిగిన దానికి నేను ప్రైజ్ ఎంత అడిగాను, ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతున్నారు కదా, ఇక్కడ కొంచెం అవసరం ఉంది ఎవరికైనా అమ్మి పెట్టండి అని. నాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది వాళ్ళు ప్రైజ్ చెప్తే. మీకు మొన్ననే నేను చెప్పాను ఏమేంటంటే, అది ఓపెన్ చేసి చూపించి ఇది యాక్చువల్లీ ₹90 సార్ అంటే, అతను 90 మీకు ₹90 అని చెప్పాను కదా, 93% కట్ చేసి అడిగాడు సార్. నేను రౌండ్ ఫిగర్ చెప్పా, బట్ మీ అందరికి అర్థమవుతుంది. నేను ఏదైతే చెప్పానో అందులో నుంచి వెళ్ళి 94% కట్ చేసి అడిగాడు. ఇక ఆలోచించండి మీరు. ఆల్రెడీ మీకు బల్బ్ వెలుగుతుంది, బట్ నేను చెప్పను రౌండ్ ఫిగర్. ఆ ఫిగర్ చెప్తే నాకు దుమ్మిది మైండ్ కావాలి. అయితే ఇక్కడ దాన్ని పంపించడానికే, లేదంటే పంపించడం అంటే వేరే, ఇప్పుడు దానికి చేయాలి కదా, ఏమంటారు దాన్ని, ఫార్మింగ్ చేయాలంటే మనమే ఇందులో నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్ లేదు కదా, జస్ట్ ఇంకో దానికి ఫార్మింగ్ చేయాలి, అవునా? తో దీన్ని బట్టి మీరు ఆలోచించండి,
ఫార్మింగ్ చేయడానికే ఒక 100 ఫార్మింగ్ చేయాలి అంటే మనకి ఇప్పుడు ఎంత అవుతుంది సార్? $2.09 10 కట్ అవుతుంది. అంటే దగ్గర దగ్గర $210 కట్ అవుద్ది. ఎంత? $210. నేను ఆ లీడర్ని లీడర్తో మాట్లాడలేదు, బట్ మాట్లాడితే మాత్రం ఎంత ఘోరంగా ఉంటుండే అంటే నేను మామూలు తిట్టపోంటి వాళ్ళని, నిజం చెప్పాలంటే. బట్ తను మెసేజ్ చేశాడు, సార్ మనకి కాదు ఇది, వేరే వాళ్ళ గురించి అడిగాను అని మళ్ళీ నాకు మెసేజ్ చేశారు. సో వాళ్ళ గురించి అడిగినా అసలు మాట్లాడడానికి ఏమన్నా ఉండాలి కదా. అతను నీకు ఫార్మింగ్ వేయాలి అంటేనే $210 అవుతుంది. అంటే బిఎన్బి సార్ 100కి అంతే కదా సార్, 2.9 ఏమో కట్ అవుతుంది. ఎస్, 2.9 కట్ అవుతుంది. నేను కూడా ఈరోజు ఎర్లీ బోర్డులు చేశాను, నేను ఇంకో లంగా పడలేదు. ఓకే, సో అట్లా మరి నేను చెప్పిన దానికి 94% కట్ చేసి వాళ్ళు అడిగారు. అంటే 94 నేను అనేది మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ నేను చెప్పినవి ఇక్కడ కదా, అడిగింది వేరే నార్త్ సైడ్ వాళ్ళు అడిగింది అట్లా. సో ఈ రకంగా సో అంత పర్సెంటేజ్ కట్ చేసి అడిగారంటే ఎంతో మీరు ఆలోచించుకోండి. నేను చెప్పాను రౌండ్ ఫిగర్ చెప్పడానికి కూడా నాకు నచ్చలేదు. ఆ మాట నోట్లకి తీయాలన్న ఆలోచన కూడా అత్తలేదు. సో అందుకే నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను సార్, ఎవరో ఒకళ్ళు వాళ్ళకి దొరుకుతారు అమ్మేవాళ్ళు. అలా చాలా డేంజర్స్ అనమాట. వాళ్ళు మొత్తం అసలంతా లాస్ అయిపోయినట్టే కదా సార్, నథింగ్, జీరో. అంటే ఇంకా ఎక్స్ట్రా వీళ్ళే బిఎన్పి ఖర్చు పెట్టి వాళ్ళకు పంపించాల. అట్లా ఆ రకంగా అడుగుతారు అనమాట. సో మరి ఏమో ఆ సొంటలకు వాళ్ళు ఎలా దొరుకుతారో ఎలానో నాకైతే తెలీదు. సో అందుకే నేను అంటాను అప్పుడప్పుడు మీరు అమ్ముకోవద్దు సార్, అమ్మొద్దు సార్ అని. అందుకే నేను చాలాసార్లు అంటుంటాను అనమాట. ఓకేనా, నో ప్రాబ్లం. ఏది ఏమైనా ఓకే, ఇవి ఉండే ఉంటాయి. చెప్పండి సార్, ఇంకేంటి విషయాలు మరి చెప్పండి. ఏమైనా డౌట్ ఏదైనా అడిగేది ఉందా? ఏదైనా ఏంటి సార్ ఇంకా అని మాట్లాడండి. ఏదో ఆ సార్ నాకు బిఎన్బి అనేసరికి ఇది అంతా కూడా చెప్పాలనిపించి చెప్పాను నేను. ఆ బిఎన్బి ఓపెన్ చేసి అలా చెప్పాను అనమాట. సార్ రాజేష్ సార్, అవకాశం. మా సీనియర్ పెరుగు చిరాంకృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు సార్. మన క్రైటీరియా 2 మెయింటైన్ చేయించాము. అప్పుడు ఆ క్రైటీరియా 2 మెయింటైన్ చేయించిన తర్వాత కొంతకాలం ఆగిపోవాల్సి వచ్చింది. 1 year మెలకుని ఉన్నాడు సార్. ప్రతిరోజు 2-3 రోజులు ఒకసారి చెప్తా ఉన్నాను సారు. మొన్న ఈ డిపి అనేది ఆయన అమ్ముతిస్తూ అనమాట, నాతో పాటు అమ్ముతిస్తూ వారు కూడా అమ్ముతిస్తూ వారు మిసెస్ గారిది క్వారీ, అలాగనే 2 ఆనెక్స్లు అయిన ఉన్నాయి. అవి మొత్తం చెక్ చేసేది సార్. 4,000 విహెచ్పీలు ఉన్నాయి సార్. 3,500-4,000 ఉన్నాయి సార్. అప్పుడు ఏం చేశానంటే సార్, దయచేసి చెప్తున్నా, అవి అక్కడ ఉండమాకండి, రేపు వెళ్ళిపోతాయి, 30వ తారీఖు లోపు వెళ్ళిపోతాయని 20-28వ తారీఖు అవి కూర్చోబెట్టి అబ్బాయిని కూర్చోబెట్టి చేపించాను సార్. $6,500 ఖర్చు సార్. అదే కనుక ఇవాళ చేయాలంటే ఇవాళ బిఎన్బి ఖర్చు అయ్యి మళ్ళీ ఇంకో 2,000 ఎక్కువే. అలాగనే ఈ క్రైటీరియా 2కి వచ్చినప్పుడు ఈ మన ఫార్మింగ్ ద్వారా వచ్చినాయి కానీ లేదు, మన విఎస్సిటీలు ఆల్రెడీ ఇంతకుముందు చేసి ఉన్నాం కదా, ఏది టిపి ద్వారా చేసినాయి, అవన్నీ విత్డ్రాలన్నీ మళ్ళీ 5-6 వేలు రెడీలో ఉన్నాయి సార్. ఈ చేయడానికి నాకు ఓపిక లేదని పక్కన పెట్టేశాడు. సరే, ఈ ఓపిక లేకపోతే పక్కన పెడితే పెట్టావు కానీ సార్, ముందు ఇవి చెయ్యి, ఇవి వెళ్ళిపోతాయి అని. మళ్ళీ అలాగే 15% మనకి పీవీసీ మెటా ఉంది కదా, అవి కూడా పంపించేపించా. నా దగ్గర ఎవరైతే యాక్టివ్ గా క్వార్జులు మా సీనియర్ ఎవరైతే ఉన్నారో ఒక 5-6 చేత మన సార్ వాళ్ళు తాటమల్లి శంకర్ గారు కానీ మీరు కానీ చెప్పిన విషయాలు ఈ మొత్తం ముందు సిస్టమ్ కాడి నుంచి సిస్టానికి వెళ్ళిపోయి మొత్తం చేపించేశాను సార్. ఈ మాత్రం ఫార్మింగ్ లో మొత్తం రీఫార్మింగ్ మొత్తం క్రైటీరియా 2 ద్వారా డైలీ $30 వచ్చాయి సార్. 50 దాకా రావాలి సార్, 50-60 రావాలని నువ్వు టార్గెట్ ఇద్దనంటే ఆయన నన్ను వదిలేస్తే వాళ్ళు జీరోలో ఉంది చూడండి. నేను మరి నా సీనియర్ కనీసం ఇలా జీరోలో ఉంది. అసలు ఎంత బాధేస్తుందంటే ఆయన వ్యాలెట్లు చూస్తే. కానీ ఇప్పుడు బిఎన్బి ఖర్చు పెడతాను, అవన్నీ మళ్ళీ రీఫార్మింగ్ చేయాలంటే అమౌంట్ ఖర్చు అయింది. 7 వ్యాలెట్లు ఉన్నాయి. 7 వ్యాలెట్లకి అబ్బాయిని పిలిపించి అయ్యన్న విత్తుడాలు పెట్టండి సార్, వాటి ద్వారా మనం ఏదో రకంగా ముందుకెళ్దాం, ముందు సిస్టానికి అనుకూలంగా రండి. మీరు ఏం సార్ మనం లక్షలు ఖర్చు పెట్టి ఇంత ఫీల్డ్ వర్క్ చేసి అసలు సరైన సందర్భంలో మీరు వదిలేశారని మేము ప్రతిరోజు డిస్కషన్ చేసుకుంటా ఉంటాం సార్. మేము ఒక 5-6 చెప్తున్నా సార్. అంటే మీకు దృష్టికి తీసుకొస్తున్నాను, అంతేరేం కాదు. అప్పుడు 6,500 వచ్చింది, ఇలా 7,500, ఇలా 8,000, 9,000 ఇది చేయాలంటే గుర్తాగా మన కళ్ళ ముందు అయిపోతాయి కదా సార్ రేపు 10వ తారీఖు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. విషయం
ఓకే సార్. అవునవును అవునవును సార్, గుర్తొస్తాయి ఇలాంటి. ఎందుకంటే మనకు బాధేసి మాట్లాడుకుంటాం సార్, మనకు అంటే బాధేసి మాట్లాడుకుంటాం. ఇప్పుడు మనం అసలు ఎంతో కష్టపడ్డాం సార్, ఎంత టీం వర్క్ చేసామో, ఎంతో వర్క్ చేసాం. కానీ ఇవాళ సరైన సందర్భంలో సిస్టానికి దగ్గరగా లేకపోవటం, అదే సిస్టమ్ దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరు కూడా లాస్ అవ్వలేదని నా అభిప్రాయం సార్. సిస్టానికి ప్రతిరోజు దగ్గరగా ఉండేవాళ్ళు ఆ బిఎన్బి ఎలా తీయాలనేది సిస్టమ్ దగ్గర నుంచి తీసుకొని అది మళ్ళీ చేసుకున్న వాళ్ళు ఉన్నారు సార్. నా అభిప్రాయం. అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లాసులో ఉన్నారు. ఆ రోజు లాసులోనే ఉన్నారు, ఈ రోజు లాసులోనే ఉన్నారు. అలా ఎప్పుడు క్లాస్ లో ఉంటారు సార్, ఇప్పుడు కాదు ఎప్పుడు క్లాస్ లో అవును సార్, అవును మొన్న సార్. మొన్న ఒక పదం వాడని గుర్తుందా సార్, మనము కింది సార్ వాళ్ళంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము పీవీసీ మీటర్ రేట్ ఎంత పెరగవచ్చు అని అంటే, నేను ఒక డాలర్ అయినా చాలు అని కొంతమంది, లేకపోతే ₹50 సార్ అని కొంతమంది, లేకపోతే కొంతమంది సార్ $1 అయినా వాళ్ళకు లాభం రాదు, $2 అయినా వాళ్ళకి లాభం రాదు, $3 అయినా వాళ్ళకి లాభం రాదు, $4 అయినా వాళ్ళకి లాభం రాదు, 5 అయినా లాభం రాదు, 13 అయినా కూడా లాభం రాదు వాళ్ళకి అని చెప్పాను నేను. అంటే అవును సార్. వాళ్ళు యాక్టివ్ లో లేనే లేరు, వాళ్ళకి అది అందులో పైసలు రావాలా అంటే, ఇప్పుడు నువ్వు వాళ్ళు లేవాలి అంటే $26 అవ్వాలి పీవీసీ మీటర్. $26 అయితే అందులో నుంచి ఏమన్నా రిలీజ్ అయితే కనుక అలా తీసుకుపోయి నువ్వు $26 మంది పైసలు అంటే 26 అంటే సగం వచ్చినా కూడా అట్లీస్ట్ వాళ్ళు పెట్టిన ₹6,000 ఇంకొక ₹2,000 వచ్చినా కూడా అమ్మయ్యా నాకు వచ్చినాయి అంతే అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతాడు, పక్కకు తప్పుకుంటాడు తప్ప తను ఎప్పటికీ సంతోషంగా ఉండడు, తను ఎప్పటికీ ఇది అవ్వడు. సో ఇక్కడ నో, ఇప్పుడు ఇక్కడ పైసలు కాదు కావాల్సింది, ఇక్కడ ఇప్పుడు ఈ టైంలో వాళ్ళు యాక్టివ్ లో ఉండడం ముఖ్యం. యాక్టివ్ లో ఉన్న వ్యక్తి మాత్రమే నీకు ఇందులో ఏదవుతాడు, నీకు డబ్బు ఎప్పటికీ కూడా నీ దగ్గరికి రాదు. అది రాంగ్. మనం ఆలోచించేవి ఏంటంటే మీకు $13 అయినా వాళ్ళకి సంతోషం ఉండదు. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు లైవ్ లో ఉన్న వ్యక్తికి ₹2 అయినా పైసలు సంపాదిస్తాడు, ₹3 అయినా సంపాదిస్తాడు. ఈ రోజు చూడండి, ఈ రోజు దగ్గర ఒక వ్యక్తి $6 లక్షల డాలర్ కొన్నాడు, పీవీసీ మీటర్ కొనుక్కొని పెట్టుకున్నాడు. ఇంకొక వ్యక్తి $60,000 పీవీసీ మీటర్ కొనుక్కున్నాడు, ఇంకొక వ్యక్తి. సో 6 లక్షలు కొన్న వ్యక్తి లేడు, కానీ ఇప్పుడు లైవ్ లో 60, నేను పేరు చెప్పను, ఆ సార్ ఇష్టం అనమాట చెప్పుకుంటే. కానీ సో ఆ సారు ఇక్కడ ఉన్నాడు, ఒకసారి ఇక్కడ ఉన్నాడు, మన లైవ్ లో ఉన్నారు, నేను ఎప్పుడు పేరు చెప్పను. సో చూడండి ఎట్లుంటది అంటే, వీళ్ళు ఎప్పటికీ ఖుషిగా ఉంటారు, వీళ్ళు ఎప్పటికీ సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వీళ్ళు లైవ్ లో ఉంటారు. అది రేపు పొద్దున్న ₹5 ఎందుకు ఏం చేస్తారు, వాళ్ళకి వెళ్ళి 50% అమ్మేస్తారు. 50% కాదు, 25% చాలు. ఈ రోజు ₹60,000 పెట్టి కొనుక్కున్నారు సార్, 60,000 పీస్ మీటర్లు వచ్చినాయి ఆయనకు. సో తను ఏం చేయాలా, ₹5 అయినప్పుడు లేకపోతే ₹3 అయినప్పుడు అత్యవసరం ఉంటే అందులో నుంచి వెళ్ళి 25% మాత్రమే అమ్ముకోవాలా, చాలు, ఆయన పైసలు మొత్తం వస్తాయి అప్పటికే. సో మిగతా 75% ఇంకా అల్లనే ఉంది కదా. అవును సార్. సో ఇంకా అంతకంటే ఎక్కువ రేటు పెరిగినప్పుడు ఇంకా అమ్ముకోవాలా, ఇంకా కొద్దిగా అంత అమ్ముకోవాలి, 25% మళ్ళీ సగమే అమ్ముకోవాలి. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి అక్కడ ఏది ఏమైనా సార్, మనం మొదటి ఉండోళ్ళు ఎవరు కూడా పీవీసీ మీటర్ టచ్ చేయలేదు, కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మాత్రం వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మన దగ్గర ఇప్పుడు నా దగ్గర అయితే ఎక్కువ లేవులేదు సార్, ఏదో కొద్దిగా గొప్ప అట్లా ఏదో వ్యాలెట్లు ఏదో అట్లా ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, అవకాశం ఇస్తారు. అలాగే మన రాజమౌళి వెంకటేశ్వర గారికి, కేవీకే యాదవ్ గారు, వీళ్ళందరూ గొప్ప వాళ్ళందరూ ఉన్నారు సార్. వాళ్ళందరికీ కూడా మన మీటింగ్ ద్వారా చాలా థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది పార్ట్నర్స్ ఇలా, అయ్యో సారీ, నేను స్క్రీన్ షేర్ అవుతుంది మర్చిపోయాను సార్, సారీ. ఓకే, నేను స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఏదో చూసాను నేను ఇప్పటిదాకా. ఓకే, సారీ, నా స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది. ఎవరు చెప్పట్లేదు, అందరూ నిలబోతున్నారు సార్. జస్ట్ మీటింగ్ లో కౌంట్ అయితే వచ్చారు అందరూ. ఇంతమంది ఏదో ఎలా ఉన్నారంటే అన్మ్యూట్ లో 20 మంది దాకా. బైనాన్స్ ఓపెన్ చేసి మళ్ళీ బయటకు వచ్చినట్టున్నారు కదా సార్? బయటకు వచ్చాను అంటే నేను అనుకోలేదు, నేను ఇంకోటి ఏదో ఓపెన్ చేశాను, ఎందుకంటే నేను స్క్రీన్ షేర్ అవుతున్న సంగతి మర్చిపోయాను, సారీ. అందుకని టక్కన గుర్తొచ్చింది మళ్ళీ వెంటనే, ఎందుకంటే సార్తో మాట్లాడుతుంటే మనం అందులోకి లీనమైపోయాం. మీరు చెప్పే సబ్జెక్ట్ ఏదైనా సరే ప్రతి వార్డు కూడా మాకు అమూల్యమైనదే సార్, ఎందుకంటే ఏ వార్డు కూడా మిస్ అవ్వకూడదని చెప్పి ఎవరికి వారు మీరు మాట్లాడుతుంటే సైలెంట్ గా వింటా ఉంటాం సార్ మేము. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే అందుకే కదా నేను కూడా, అందుకే అప్పుడప్పుడు అంటే నేను ఎందుకు మీ సజెషన్ తీసుకుంటా అంటే, నాకు కూడా ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట, అరే మన వాళ్ళు
అప్పుడు అంటే ఇంత సైలెన్స్ ఉంటే కూడా మనకు కూడా మంచి అనిపించదు కదా సార్. అంతే, ఎందుకంటే నిజంగానే మరి వింటున్నారా లేదా అన్న ఒక ఇది అయితే ఇంటరాక్ట్ ఎప్పుడైతే మీరు ఇంటరాక్ట్ అవుతారో అప్పుడు మాకు ఇంకా చాలా సంతోషం ఇస్తుంది సార్. ఇంకా ఎక్కువ సంతోషం ఇస్తుంది, ఇంకా ఎక్కువగా మాకు చెప్పాలన్న ఆలోచన కలుగుతుంది అనమాట. నిజంగా ఎస్ చెప్తున్నాను, సార్, ఇది నా ఎస్ సార్. లోపలి మాట అనమాట, నా మనసులో మాట చెప్తున్నాను మీకు అనమాట. సో ఎప్పుడైతే మీరు ఇంటరాక్ట్ అవుతారో, సో వీళ్ళు ఎందుకు ఇంటరాక్ట్ అయ్యారని అనుకోను నేను. వావ్ అంటే నాకు చాలా సంతోషం ఇస్తుంది. అంటే రేపు నేను ఇంకా ఏం చెప్పాలా, లేదా ఎల్లుండి ఇంకా ఏం చెప్పాలన్న ఒక ఆలోచనలు నాకు వస్తాయి. అయితే మీరు సైలెన్స్గా ఉంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు మీరు ఒక్కరు మాట్లాడినా కూడా నాకు ఎలా ఉంటుందంటే మీరు అందరూ మాట్లాడినట్టు ఫీల్ అవుతాను నేను. అట్లా అంటే ఎస్ సార్. అందరూ ప్రతి ఒక్కరు మాట్లాడాలని కాదు, ఈ రకంగా మీరు ఇంటరాక్ట్ అవుతే సో నేను ఇంకా ఎక్కువగా మాట్లాడడానికి ఇంకా ఇంకేదైనా సబ్జెక్టు అంటే మనకి అందరికీ పనికొచ్చే సబ్జెక్టు అవును సార్. తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను అన్నట్టు అట్లా. ఎస్ సార్. సో మీరు అందుకే చెప్పే సబ్జెక్ట్ అప్పుడప్పుడు మా వరకు చేరుతుంది అనిపిస్తుంది మీకు కూడా. రైట్ సార్, ఇది నేను గ్రహించేది, నేను ఆలోచించేది ఇదే. సో అట్లా అని ఎస్ సార్. చెప్పేసి ఒక్కొక్క రోజు ఎవరు కూడా మాట్లాడరు, అయినా కూడా నా సబ్జెక్ట్ నేను చెప్పుకుంటూ పోతాను. కానీ ఎక్కడో ఒక 0.00001% ఉండిపోతాను అన్నమాట లోపల. అరే ఈరోజు ఎవరు సపోర్ట్ చేయలేరు, నేను ఇంత ఇంత చెప్పాను అంటే నేను అనిపిస్తాను అనమాట అట్లా. సో అది అనమాట. థ్యాంక్ యూ సార్. ఎనీవే మీరు రియాక్ట్ అవుతున్నందుకు కూడా థ్యాంక్ యూ. ఇలాగే రియాక్ట్ అవ్వాలి సార్ ప్రతి ఒక్కరు కూడా. ప్రతి ఒక్కరు మాట్లాడాలి, అప్పుడప్పుడు మాట్లాడితేనే నా దగ్గర కొంచెం కూడా కొన్ని లోపలి విషయాలు వస్తాయి. లేకపోతే నేనే ఆలోచించింది మాత్రమే మాట్లాడతాను, నేను నా లోపల వచ్చిన ఆలోచన మాత్రమే మాట్లాడతాను. అదే మీరు ఇంటరాక్ట్ అవుతే ఏమవుతుందంటే సబ్జెక్ట్ కొంచెం చేంజ్ అవుద్ది. చూడండి సార్, ఇప్పుడు మన ఏడిఎల్ ప్రాసెస్ సార్ పేరు ఫస్ట్ మాట్లాడిన సార్ పేరు గుర్తురావట్లేదు. ఇక్కడ సార్ పేరు ఎందుకు ఏడిఎల్ అని సేవ్ అయింది, అందుకే ఆ సార్ పేరు నాకు ఎప్పుడు కూడా ఏడిఎల్స్ అని వస్తుంది. మనకు సార్ మాట్లాడారు కదా ఇప్పటిదాకా, ఆ సార్ పేరు ఏం పేరు సార్ టక్కన గుర్తురావట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఓకే ఎనీవే ఎవరు చెప్పట్లేదు కనుక ఏడిఎల్ సార్ అని చెప్పి ఇందులో నాకు ఫీడ్ అయింది నా మొబైల్లో. అది ఎందుకు ఫీడ్ అయిందో తెలియదు, నేను చేంజ్ చేసుకుంటాను, నో ప్రాబ్లం సార్. సో ఓకే, సో మళ్ళీ స్క్రీన్ షేర్ స్టార్ట్ చేశాను. నేను ట్రస్ట్ వ్యాలిటీకి వెళ్ళాను సార్. కనబడుతుంది కదా సార్? ఓకే, ఇది సార్ నా వాయిస్ క్లియర్ ఉందిగా? ట్రస్ట్ వ్యాలిటీ కనబడుతుందా సార్? ఎస్ సార్, ఎస్ సార్, క్లియర్ సార్, క్లియర్. ఓకే సార్. ఇక ఈరోజు దీనికి ఎర్లీ బర్డ్ చేశాను, మరి అయ్యిందా లేదా ఒకసారి చూసుకుందాం. నేను ఎర్లీ బర్డ్ అయితే చేశాను, వేరే వ్యాలెట్ నుంచి వెళ్ళి అదర్ ఫార్మింగ్ కానీ చేశాను, బట్ అయ్యింది లేనిది నిజంగా మరి ఈ ఐడికి చేశానా ఇంకో ఐడికి చేశానా అనేది గుర్తులేదు. లేకపోతే కాకపోతే కనుక చేసేద్దాం, ఎందుకంటే కింద 2 ఐడీలకు 200 చేయడం జరిగింది. సో ఒకసారి ఇక్కడ చూసుకుందాం. సో ఇక్కడ ఏమైందంటే ఇందాక ఒకసారి అన్నట్టుగా బిఎన్బి మోడ్ వచ్చింది కనుక, సో బిఎన్బికి భయపడకుండా మనం ఇక్కడ బిఎన్బిని సంపాదించడానికి కూడా మనము కొన్నిసార్లు చెప్పాము. మనం ఇక్కడ కొన్నిసార్లు ఏ విధంగా మనము అర్న్ చేయాలి, ఏ విధంగా అనేది కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇలాంటివి వచ్చినప్పుడు దేనికి భయపడకుండా మనం ఉన్నప్పుడే సార్, దేనికి కూడా భయపడకుండా ఉన్నప్పుడే మనము నిజంగా ముందుకెళ్ళగలుగుతాం. దేనికి కూడా ఇప్పుడు ఇంత మంచి ఇది చాలా బిగ్ బిజినెస్, ఇది మనకు చాలా పెద్ద బిజినెస్. ఓకేనా? సో ఇక్కడ ఒకసారి విడ్రాల్ పెట్టి చూద్దాము, అవుద్దో కాదో చూద్దాం. ఓకే 100, ఓకే ఎన్నతో తెలియదు, బట్ విడ్రాల్ అయితే పెడదాం. కంటిన్యూ స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్, దీనికి 21, ఇక్కడ 16, 14 కట్ అయ్యేది. ఇప్పుడు ఏమైంది, ఛార్జ్ పెరుగుట్లా అదే విధంగా కట్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ 14 0.414 వస్తుండే, ఇప్పుడు 0.2 అని వచ్చింది. కానీ ఇక్కడ 100 పీస్ మీటర్ పడింది సార్. అంటే ఇప్పుడు రేటు ఓకే పెరిగింది కదా, దానివల్లనేమో. సో ఓకే, వ్యాలెట్ స్టేకింగ్ ఇది ఓకే, ఇది అవసరం లేదు. ఓకే, నేను ఇక్కడ టోకెన్ ఫార్మింగ్కి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు 100 పీస్ మీటర్ మీ ఎదురుగా విత్డ్రా పెట్టాము. ఓకే, ఓకే. సో ఇక్కడ మనం
కంటిన్యూ, ఫార్మింగ్, ఓకే, రివార్డ్ స్టేటస్. సో ఫార్మింగ్ అయ్యిందా లేదా ఈ రోజునే చూడాలి. ఇక్కడ రెడీమ్ రివార్డ్, ఇందులో ఓన్లీ 62 మాత్రమే ఉన్నాయి. వ్యాలిడ్ స్టేకింగ్లో అరే 367 ఉన్నాయి ఇందులో. చేయొచ్చు దీనికి. ఓకే, ఇది మర్చిపోయాను నేను. ఓకే, సో ఇక్కడ ఫార్మింగ్ అయ్యింది లేనిది అంటే ఎర్లీ బర్డ్కు చేసామా లేదనేది. ఓకే, ఫార్మింగ్ స్టేటస్ కింది వ్యాలెట్లకు చేయడం అయినట్లే సార్. వెరీ గుడ్. సరే ఎర్లీ బర్డ్లోకి వెళ్దాం. ఓకే, ఎర్లీ బర్డ్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎగ్జిక్యూటెడ్ చూడాలి. యా, అయింది సార్, అయింది సార్. నేను ఎందుకు కాలేదని భయపడ్డాను. 29 సెప్టెంబర్ ఈరోజు. ఇది 29 సెప్టెంబర్, ఇది ఈరోజు అవ్వాల్సింది కదా, ఎందుకు అవ్వలేదు? ఒక్క నిమిషం సార్, చూద్దాం ఒక్కసారి. ఇది దీని కింద 5వ తారీఖు చేసాం కదా, రైట్. ఇది అవ్వలేదు అంటే ఎర్లీ బర్డ్కి అవ్వలేదు. ఇంకా 29 సెప్టెంబర్దే అయ్యింది తప్ప ఈ రోజు అవ్వలేదు. ఓకే, సో ఇప్పుడు మనము రైట్ ఇక్కడ రెడీ ఉన్నాయి సార్. 100 అర్థం కాదు ఇక నాకు ఏంటిది. సరే ఎవరైనా చెప్తారా? 6వ తారీఖు 100 అయ్యిందా? అదే మీరు చేయలేదు అనుకుంటా సార్. అది కింద రిఫరల్ దేమనుకుంటున్నాను సార్ నేను. చూడండి, ఇది రిఫరల్ది. ఇది మాత్రం రిఫరల్దే. అదే మీ స్క్రీన్ ఎస్ సార్. రిఫరల్స్ చేసినాయి సార్. అయ్యి మీరు పర్సనల్ గా 100 చేయాలి కదా సార్. మీ కింద చేసిన తర్వాత అది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం చేయాలి కదా సార్. ఓకే, సో మనం 100 చేస్తాం. ఇప్పుడు మనం 100 చేస్తే అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది సార్. నేను ఈరోజు చేసింది 200కి. ఇక్కడ 100 ఎందుకు కనబడుతుందో చూస్తున్నాను. 2 వ్యాలెట్లకు 2675 5938 దాని కింద 2 వ్యాలెట్లు ఉండాలి. ఏ వ్యాలెట్లు ఉన్నాయంటే 477. నమస్తే సార్. నమస్తే. సార్ జనవరి అని చూపిస్తున్నాయి కదా సార్. ఎలిజిబుల్ అని నొక్కండి సార్. అది ఎక్స్పైర్డ్ అయిపోయింది. ఎలిజిబుల్ అని నొక్కండి. అది ఎప్పుడు జనవరిలో వస్తారు అది. ఓకే 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 ఎలిజిబుల్ అని నొక్కండి సార్. ఇప్పుడు ఎలిజిబుల్ అని నొక్కితే లో ఏమి లేదు. టోకెన్ ఫార్మింగ్ నొక్కండి. పక్కన టోకెన్ ఫార్మింగ్ నొక్కండి. ఫైన్ సార్. ఓకే, ఇక్కడ కూడా ఏం లేదు. ఇప్పుడు ఎగ్జిక్యూటెడ్ నొక్కండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, 5వ తారీఖు నాడు అయింది సార్. 5వ తారీఖు నిన్న అయింది. ఓకే 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 సార్, నో ప్రాబ్లం. అయితే ఓకే అయిపోయింది అన్నట్టు. అంటే అయింది అంటే యాక్చువల్లీ ఏమైందంటే ఓకే దీనికి నేను నిన్న చేసి కింది వాటికి ఈ రోజు చేశాను. సో దానివల్ల అయిపోయింది. ఓకే ఇదే అంటే అయిందన్నట్టే. నో ప్రాబ్లం అయింది అనమాట. నో ప్రాబ్లం లేదు. సో నో ప్రాబ్లం అయిపోయింది. 5వ తారీఖు నిన్న అయింది అనమాట. ఓకే, ఎగ్జిక్యూట్ అయింది సార్. చంద్రశేఖర్ సార్ మాట్లాడింది. కాదు తాటిమల్ల శంకర్. శంకర్ సార్. సార్ రాజు సార్, ఈరోజు నిన్న మొన్న మనం ఎర్లీ బోర్డ్ చేసిన వాటికి ఎందుకంటే 20 పైసా మైనస్ యాడ్ అవుతుంది సార్ నాకు. చూడండి, ఇక్కడ ఇది నిన్న చేసాము అంటే నిన్న అంటే ఇది ఈ రోజు ఎలిజిబుల్ అయింది. బట్ ఏంటంటే ఇక్కడ దీనికి రిఫర్ వచ్చిందా లేదా అనేది చూస్తానిక మీరు ఎక్కడ అనేది అడిగేది. నేను ఎక్కడ ఓపెన్ చేయమంటే దీనికి కూడా మైనస్ అయిందా లేదా చూద్దాం. ఎక్కడ చెప్పండి, ఇక్కడికి వెళ్దాం. కాదు కదా సార్, అంటే మనకి రివార్డ్ ఉంటుంది కదా సార్. రివార్డ్ వాల్యూలో మనం మామూలుగా 100 చేసామనుకోండి సార్, అది ఆల్మోస్ట్ మనకి $1 పెరుగుతుంది కదా సార్. మనకి USDT ప్లస్ అవ్వాలి కదా సార్. అవును, అంటే ఎర్లీ బర్డ్ చేశారు కదా. ఎర్లీ బర్డ్ చేశారా? అవును సార్, ఎర్లీ బర్డే. ఎందుకంటే నాకు 3 వ్యాలెట్స్ లో చేశాను సార్ ఎర్లీ బర్డ్ 100 చొప్పున. ప్రతిదానికి కూడా 85 పైసా 80 పైసా అలా యాడ్ అయినాయి సార్ ఈరోజు. సరే ఎక్కడన్నా ఇంకేమైనా కింద డౌన్ లైన్ ఏమన్నా 20 పైసా తగ్గిందేమనుకున్నాను, కానీ ప్రతి వ్యాలెట్కి అలాగే వచ్చింది సార్. ఎందుకన్నా మరి ఇప్పుడు చెప్పండి, ఇక్కడ నేను ఇక్కడ ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళాలి, మీకు ఎక్కడ తగ్గిందని నాకు ఇక్కడ చూపించండి. నన్ను అడగని చెప్తాను. ఇక్కడ నేను లైవ్ లో ఉన్నాను కదా. అదే సార్, రివార్డ్ స్టేటస్ లోకి వెళ్ళండి సార్ ఒకసారి. అంటే ఈ రోజు చేశారు కదా సార్ మీరు. మీకు రివార్డ్ వచ్చేసిందా? చూద్దాం, చూద్దాం కదా. ఓకే, ఇక్కడ వచ్చాను. ఇప్పుడు రివార్డ్కి వెళ్ళానా?
ఎస్ సార్, రెడీమ్ రివార్డ్. ఓకే, చూడండి సార్ ఇది. అదే ఒకసారి జూమ్ చేస్తే అదే. ఉమ్. కనబడుతుందా సార్? అదే ఇవేనా మీరు? అదే యాడ్ అవ్వలేదు అనుకుంటారు సార్ మీకు ఇంకా రివార్డు. అంటే ఇది తీయండి సార్, పక్కకు జరపండి. అంటే 6వ తారీఖు రావాలి సార్ మీకు రివార్డ్ తేవాలన్నట్టయితే. అంతే కదా సార్ శంకర్ సార్? అవునవును. ఇది ఎందుకంటే ఇది ఏమైందంటే మీకు ఇప్పుడే చెప్పాను ఇందాక. నేను ఏం చేశానంటే సార్, ఇది కింది వాటికి నిన్న చేసి దీనికి ఈ రోజు చేశాను 200. ఇది రేపు నుంచి వస్తుంది రివార్డు. అవును దీనికి సార్, అవును రివార్డు సార్. రేపు నుంచి వస్తుంది సార్. అదే సార్, కింద నుంచి వచ్చారు సార్, ఏది మిస్ అవ్వకోకుండా. ఈ కింది వచ్చింది, కింది దానికి చేసినందుకు ఈ రోజు కలిసి వచ్చింది. ఇక్కడ చూడండి 263 వచ్చేది, 291 వచ్చింది. కానీ రేపు నుంచి ఏమైంది, ఈ రోజు మనం 200 ఎర్లీ అయ్యాం కనుక ఎన్ని డాలర్ ఎక్కువ వస్తుంది రేపు నుంచి వెళ్ళి? 4 వస్తుంది. అవునా? ఇంకో $2 సో ఇదే వ్యాలెట్. ఈ వ్యాలెట్ ని రేపు మీరు గుర్తు చేయండి. ఈ టైంలో మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే అప్పుడు మనకి ఈజీగా దీని యొక్క ఏంటనేది మనకు అర్థమవుతుంది సార్. ఎస్ సార్, 4.63 వస్తుంది సార్ ఇక ఆల్మోస్ట్. ఎస్. సో చూడండి ఇక్కడ మీకు ఏది వ్యాలెట్ స్టేకింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇది అందరికి తెలుసు కదా, ఇది మనము ఫార్మింగ్ కి ఉపయోగించుకోవచ్చు. తెలుసు కదా సార్? ఎస్ సార్, అవును సార్, అవును. సో ఇది మళ్ళీ ఆ ఫార్మింగ్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది అంటే, ఈ టోకెన్ ఫార్మింగ్ చేస్తే అది ఆ ఫార్మింగ్ చేసినా కూడా ఇగో మీకు ఇక్కడనే ఇక్కడ రిలీజ్ ఇక్కడ రిలీజ్ అయ్యి ఫార్మింగ్ చేస్తారంటే, టోకెన్ ఫార్మింగ్ చేస్తే అది అదర్ ఫార్మింగ్ చేయొచ్చు, అదర్కు చేయొచ్చు, లేదా మీరు ఫార్మింగ్ చేసుకోవచ్చు. ఏది ఇప్పుడు మాట్లాడేది ఏంటి, ఈ వ్యాలెట్ స్టేకింగ్ లో ఏదైతే వచ్చి ఉందో ఇది అదర్ ఫార్మింగ్ కూడా చేసుకోవచ్చు, మీకు కూడా ఫార్మింగ్ చేసుకోవచ్చు, ఎర్లీ బర్డ్కు ఉపయోగించుకోవచ్చు. బట్ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అయితే 300 నువ్వు చేసుకోవాలనుకుంటే కనుక, బట్ వన్ డే ఇక్కడ ఉన్న ఎన్నున్నా కూడా నీకు ఒక్క ట్రాన్సాక్షనే ఇక్కడ. ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక 100 వేరే దానికి ఎన్నికలు చేసావు అనుకో, మళ్ళీ ఇంకో 100 ఇంకో దానికి చేస్తా అనుకుంటే కుదరదు, రేపు చేయాలి. ఎందుకంటే లేదా 300 ఉపయోగించుకుంటే 300 ఉపయోగించుకోవచ్చు, 500 ఉంటే 500 ఉపయోగించుకోవచ్చు. బట్ 1 ట్రాన్సాక్షన్ ఇక్కడ నుంచి. ఇది మాత్రం 1 ట్రాన్సాక్షన్ పెట్టాడు. ఒకవేళ గుర్తుంది సార్, అందరూ కూడా నోట్ చేసుకోండి. ఒక ట్రాన్సాక్షన్ ఇక్కడ ఏవైతే ఉంటాయో ఇది అదర్ ఫార్మింగ్ చేసుకోవచ్చు, నువ్వు ఫార్మింగ్ చేసుకోవచ్చు, నువ్వు ఎర్లీ బర్డ్కు ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? బట్ ఇక్కడ నుంచి అయితే 1 ట్రాన్సాక్షన్. మరి ఇక్కడ చేస్తే ఎక్కడికి పోతున్నాయి అనేది, ఇగో ఈ టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటే నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నాయి, రిలీజ్ అయ్యి ఎక్కడి నుంచి రిలీజ్ అయ్యి ఏడబడుతున్నాయి, ఇక్కడ పడుతున్నాయి టోకెన్ రివార్డులు. సో ఇక్కడికే వస్తుంది అది. మరి ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ వ్యాలెట్ స్టేకింగ్కి ఇక్కడి నుంచి వచ్చింది అంటే చూడండి, ఇక్కడ మనం డిపి పెట్టాం కదా సార్. మనం డిపిలో పెడితే సిస్టమ్ USDT వేసి ఇచ్చింది కదా. కొన్ని ఏమో మనకి స్టేకింగ్ వేయించింది అప్పట్లో, కొంతవరకు డైరెక్ట్ ఫార్మింగ్ వేయించింది. ఆ ఫార్మింగ్ చేసిందే ఇది. ఈ వ్యాలెట్ ఫార్మింగ్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి డ్రాప్గా ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళి మనకి ఇంతకుముందు అదర్ ఫార్మింగ్ అది ఇది లేకుండే, బట్ లాస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి ఇక్కడ లాస్ట్ ఇయర్ కొన్ని రోజులు కొన్ని నెలల నుంచి వెళ్ళి మనకి ఇక్కడికి ఈ ఆప్షన్ ఇచ్చింది. ఇక్కడ నువ్వు ఫార్మింగ్ చేసుకోవాలి అంటే సెల్ఫ్ ఫార్మింగ్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళ నెంబర్ కొట్టి వేరే వాళ్ళకి చేసుకోవచ్చు. బట్ వన్ డే 500 చేయొచ్చు. బట్ నువ్వు ఒక ట్రాన్సాక్షన్ 100 చేసుకున్నావు అంటే ఇంకో 400 చేయరాదు. ఒకేసారి 500 చేసుకుంటే చేసుకోవచ్చు, లేదా 400 చేసుకోవచ్చు, లేదా 300, లేదా 200, లేదా ఒక 100. సో ఈ విధంగా నువ్వు ఓన్లీ 1 ట్రాన్సాక్షన్. సో ఇక్కడ ఉన్న వాటికి ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఇగో ఇక్కడ రిలీజ్ అయ్యి రోజు ఇక్కడికి $3 వస్తుంది సార్. అంటే అక్కడ ఉన్న దాన్ని బట్టి మీకు రోజు $3 వస్తుంది. అది ఇక్కడ జమ అవుతుంది. ఇది ఇక్కడ జమ అవుతుంది అనమాట. ఏమైనా తప్పుంటే చెప్పాలి సార్, ఎందుకంటే నేను మరి వ్యాలెట్లు యూజ్ చేయక చాలా రోజులు అవుతుంది, అందుకని చెప్పేసి తెలిసి చెప్తున్నాను అనమాట. ఈ విషయంలో ఒక విషయంలో మాత్రం మిమ్మల్ని అడుగుతాను అనమాట. తప్పుంటే మరి ఇందాక చూడండి, నేను ఎర్లీ బర్డ్ గురించి నేనే చేశాను, నేనే ఎందుకు రాలేదని చెప్పి పరిచయం అయ్యాను అక్కడ. ఓకేనా? సో అందుకని మీరు పార్ట్నర్స్ ఇది అయిపోయేంత వరకు కూడా ఇక్కడ వస్తూనే ఉంటుంది. అంటే ఇక్కడ నీ డిపి నుంచి వచ్చింది, నువ్వు ఫార్మింగ్ చేసుకున్నావు. ఇంకా చూసారా ఇప్పుడు అమిత్ లీడర్లని ఈ మధ్య మనం చూసాము,
ఒకళ్ళ దగ్గర 26,000, 30,000, 40,000, 20,000 ఉంది కదా, అది చేసుకునేదంతా కూడా అదంతా కూడా డ్రాప్గా ఇగో ఇక్కడ కనబడుతుంది, ఇక్కడికి వచ్చి ఉంటుంది, ఇక్కడికి వచ్చి ఉండి డ్రాప్గా రిలీజ్ అయ్యి ఇక్కడికి వస్తుంది. ఓకేనా? బట్ సేమ్ వస్తుంది, ఎందుకంటే మీరు ఎంత పెడుతున్నారో అంతే వస్తే డబల్ రాదు. వీడికి ఇక్కడ డబల్ అవుతుంది. ఇది దీన్ని తీసుకెళ్ళి నువ్వు ఫార్మింగ్ చేసుకుంటే అక్కడ డబుల్ అవుతుంది. ఓకేనా? అక్కడ డబుల్ అవుతుంది. ఓకే, సో ఇది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది మనము ఇప్పుడు ఎర్లీ బర్డ్ చూసాం కదా, అంటే 29 నాడు చేసుకున్నాము ఎర్లీ బర్డ్, మళ్ళీ 5వ తారీఖు నాడు కూడా వేసుకున్నాం, అంటే ఈరోజు కూడా మనం ఎర్లీ బర్డ్ చేసుకున్నాం. అవునా? అంటే ఇట్లా 200 అయినా కూడా దీన్ని ఏ విధంగా చేశాము అంటే మీకు చూపిస్తాను. ఎర్లీ బర్డ్ని ఏ విధంగా దీన్ని చేశాము అంటే చూపిస్తాను మీకు. ఇది మొన్న 29 నాడు ఎందుకు చేసాము అంటే మేము 29 నాడు ఎందుకు చేసాము, యాక్చువల్లీ మనం ఏమనుకున్నాం సార్, మన సిస్టమ్ ఇచ్చిన నోటిఫికేషన్ బట్టి 30 నాడు 30 లాస్ట్ లెక్క ప్రకారము. అవునా? మనం 30 లాస్ట్ అనుకొని 29 తారీఖున చేయడం జరిగింది. అక్కడ యూజీలో వచ్చి నిలబడ్డాయి ఇన్ని గనము ఎందుకు అని ఏం చేసుకోవడం చెప్పేసి ఎర్లీ బర్డ్ని ఈ విధంగా చేసాం సార్. కనబడుతుంది ఇక్కడ అందరికీ? ఇదిగో ఈ విధంగా ఎర్లీ బర్డ్ చేసాం. పైన ఐడి, దాని కింద 2, ఈ రెండింటి కింద 2. ఏమైంది? 5 200 అంటే ఒకరోజు 1400 చేసాం 29 తారీఖు నాడు లాస్ట్ అని చెప్పేసి. మళ్ళీ నిన్నటి రోజున మళ్ళీ ఇట్లనే చేసినాం, ప్రతిదానికి 200 ఒక్కొక్క దానికి 4.20 420 రూపాయలు కట్ అయింది. 200 కదా, సో 420 ఇంటూ 7 రూపాయలు, 28, మిగతా 20 రూపాయలు ఉంది ఇంకా, అంటే దగ్గర దగ్గర 2,900 రూపాయలు కట్ అయింది. కట్ అవుతుంది కాదు అయింది, కట్ అవుతుంది కాదు అయింది. 29 తారీఖు నాడు కూడా అట్లే కట్ అయింది, ఈరోజు కూడా అట్లనే కట్ అయింది. ఓకే, బట్ నేను చెప్పేది మీరు బిఎన్బి మీదనే ఫోకస్ చేయకండి, బట్ దీని వాల్యూ లెక్క చేయండి. మళ్ళీ ఇట్లా అనుకోవద్దు, ఇలా చేస్తున్నాం అది ఎప్పుడు రావాలో ఎప్పుడు తీసుకోవాలో తీసుకుంటాం. రేటు పెరిగిన తర్వాత ఈ 100 పీవీసీ మెటలే మళ్ళీ ఇప్పుడు 500 ఇస్తానడు కదా సార్, మనకి 500 పీవీసీ మెటల్ ఇస్తాడు కదా, సో అట్లా కూడా మనకు బెనిఫిట్ అవుతుంది. ఆ తర్వాత ఎక్స్చేంజ్ వస్తుంది కదా, అంటే ఎక్స్చేంజ్ వస్తుందని చెప్పి మనకి ఇంకా అది ఇవ్వలేడు, నోటిఫికేషన్ ఇవ్వలేడు, ఎక్స్చేంజ్ వస్తుందా అంటే కదా. ఓకే, రావాలి లెక్క ప్రకారం. డిఫరెంట్ ఎక్స్చేంజ్లో పోతా అన్నాడు. తర్వాత మన పీవీసీ టోకెన్ అన్ని నెట్వర్క్లకి బిఎన్బి కాకుండా అన్ని నెట్వర్క్లలోకి చేంజ్ అవుతుందంట. చాలా గ్రేట్ కదా, అన్ని నెట్వర్క్లోకి. అంటే ఇప్పుడు చూడండి, మనం ఏ నెట్వర్క్లో ఉన్నాం, ఓన్లీ బిఎన్బి నెట్వర్క్లో ఉన్నాం మన పీవీసీ మెటల్. అదే మనము ఇథెరియం నెట్వర్క్లోకి వెళ్ళి మన పీవీసీ మెటల్ స్వాప్ చేద్దామంటే అవుతుందా? కాదు. అందరికి తెలుసు ఈ విషయం. నెట్వర్క్ ఇంకా కూడా కొంతమంది తెలియదు. మన నెట్వర్క్ వచ్చేసి అంటే మీటింగ్లోకి వచ్చే వాళ్ళకి తెలుసు. సో మీటింగ్లో వచ్చే వాళ్ళని కూడా నేను మాట్లాడిపిస్తే కొంతమంది తెలియదు, ఇక్కడ వాళ్ళు చేస్తే కదా అట్లా. సో మీరు దగ్గర కూడా మన దగ్గర ఎక్కువ మీకు రిలీజ్ అయి ఉంటే కనుక బిఎన్బికి భయపడకుండా ఇవి ఇలా చేసుకుంటే బెటర్. 500 735 ఒకేసారి చేస్తే అయిపోతుంది కలాస్. 35 అంటే కూడా 3,500 మళ్ళా పోతున్నాయి, 3,500 పోతాయి. కానీ ఇక్కడ చాలా ఉన్నాయి వచ్చి నిలబడి. రేపు చేద్దాం, రేపు లైవ్లో చేద్దామా? లైవ్లో వీటన్నిటికి కూడా 500 చేద్దాం. బట్ చేయాలి అంటే బిఎన్బి కావాలా, బిఎన్బి సంపాదించి చేద్దాం. బిఎన్బిని సంపాదించి చేద్దాం. సంపాదించండి ఎట్లా సార్? మన క్లాసులు నడుతున్నాయి, ట్రైనింగ్ క్లాసులు, అది నేర్చుకుంటున్నాం మనం. దాని లాభం ఏంటి? ఆ లాభాన్ని ఇక్కడ తీసుకురావాలి కదా, ఆ లాభాన్ని ఇక్కడ తీసుకురావాలా. అంటే అయినా కూడా దిస్ క్రెడిట్ ఇప్పుడు ఆ బిఎన్బి మనం అక్కడ నేర్చుకొని సంపాదించినా కూడా
క్రెడిట్ మొత్తం గోస్ టు పీవీసీ మెటా. ఆ బిఎన్బి సంపాదించుకోవడానికి లేదా ఆ అవకాశం రావడానికి కారణం, అది నేర్చుకోవాలన్న ఆశ కలిగించడానికి కారణం, వారు నేర్చుకొని మరి ట్రేడ్ చేసి తీస్తున్నదానికి కారణం అంతా కూడా పీవీసీ మెటనే. ఇక పర్లవైన బంద్ చేయండి సార్. పీవీసీ అంటేనే పి అంటే పర్లు, వి అంటే వైన్, సి అంటే కాయిన్. పీవీసీ మెటా అంటే సరిపోతుంది. పర్లవైన్ కాయిన్ అంటే మనం పర్లవైన్ని అన్నట్టే, పర్లవైన్ అని అన్నట్టే. అందుకని చెప్పేసి పీవీసీ మెటా అనాలి ఇక నుంచి. ఇక మొత్తం పీవీసీ మెటాకే ఈ క్రెడిట్ అంతా కూడా పీవీసీ మెటాకే సార్. ఇప్పుడు ఈ 2 సార్లు నేను బిఎన్బి 30 ఖర్చు పెట్టాను కదా సార్, $30 ఇప్పుడు మీకు చూపించిన దానికి. సో రియల్గా అది అర్న్ చేసే దాన్ని ట్రేడింగ్లోకి వెళ్ళి తీసి అంటే సంపాదించి, అంటే మనీతో మనీ డాలర్ పెడితేనే డాలర్ మనము తీయగలుగుతాం. అవునా? అలాగా ఏంటి సార్ ఇదేం చేసుడు? స్టేక్ చేయొచ్చు కదా, 1187 ఉన్నాయి. సో 1000 పీస్ మీరు స్టేక్ చేయొచ్చు మనం. ఓకే, స్టేక్ చేసేద్దాం. ఇక్కడ సెల్ఫ్ చేయొచ్చు, అదర్కి చేయొచ్చు ఇక్కడ. ఓకే, మ్యాక్సిమం వద్దు, ఇక్కడ 1000 మల్టిపుల్. సో ఇట్లా ఈ విధంగా మనం ఏం చేయాలంటే బిఎన్బికి భయపడొద్దు. నేను బిఎన్బిని ఎలా సంపాదించాలా, ఎలా చేయాలా అన్న ఆలోచనతో చేయాలి. అంతే తప్ప బిఎన్బి రేటు పెరిగింది, రేపు పొద్దున సార్ పీవీసీ మెటా వాల్యూ పెరిగిన తర్వాత నువ్వు తీసుకునేటప్పుడు ఇవన్నీ ఉండే అక్కడ, బిఎన్బి రేటు అది ఇది అవన్నీ. ఇది ఏంటంటే మనం సంపాదించుకునేది కొండంతా, ఖర్చు పెట్టేది ఏమంటాం దాన్ని జస్ట్ పీనట్ అనమాట. ఇదంతా కూడా మనం అట్లా భయపడకుండా మనం చేసుకుంటే ఈ ఖర్చు అంతా రేపు పొద్దున మనకి ఎలా అనిపిస్తుంది రేపన్నా సార్? సంపాదించుకునేది గుమ్మడికాయ అంతా, ఖర్చు పెట్టేది మనం పీనట్ అంటాం. ఏమంటుంది సార్ అందరికి అర్థం అవ్వడానికి? పల్లికాయలో గింజ ఉంటుంది కదా సార్, పల్లికాయలో ఒలిసితే రెండు కానీ 3 కానీ వస్తాయి కదా, అంత ఆ చిన్నది అందులో ఉన్న పలుకు ఏదో ఉందో అంత ఖర్చు అనమాట. అట్లా అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ ఈ బిఎన్బి గుమ్మడికాయ అంత కనబడుతుంది. అందుకే సో మనం ఎక్కువ ముందుకు వెళ్ళలేము. ఇలాంటి టైంలో ఆలోచన విధానం అట్లున్నప్పుడు మనం ముందుకు వెళ్ళలేము సార్. సో బట్ ఇది మైండ్తో కూడుకున్న పని, అందుకని చెప్పేసి ఎన్నైనా చెప్పగలుగుతాం కానీ చేసుకుంటూ కావాలి కదా. బట్ నేర్చుకోండి సార్, నేర్చుకుందాం కదా సార్. నేర్చుకుంటూ వెళ్తే ఏదైనా కూడా మరి. అందుకే నేను ఏమంటాను, మీటింగ్కి రండి, 100 days మిస్ అవ్వద్దు, రండి నేర్చుకుంటూ వెళ్ళండి. ఒకరోజు మిస్ అయితే మళ్ళీ అక్కడి నుంచి 100 days రండి. ఎందుకంటానంటే ఇందుకే అంటాం, ఎన్నో ఇక్కడ ఉన్నాయి, అంటే మనకి ఇక్కడ నేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అన్నమాట. అందుకే మిమ్మల్ని మీటింగ్కి రమ్మంటాను. చూసారా, ఇక్కడ ఈ వ్యాలెట్లో టోకెన్ రివార్డ్లో వచ్చి ఎన్ని ఉన్నాయి సార్? 7392 ఉన్నాయి. ఇప్పుడు నేను 500 చేసినా కూడా అసలు 1000 2 రోజులు అయితే అయిపోతుంది ఇది. బట్ ఇక్కడ 1400 చేస్తేనే $30 అయింది. $1400 చేస్తేనే $30 ఖర్చు అవుతుంది. సో ఇక్కడ 3500 చేయాలి అంటే 7 వ్యాలెట్లు 500 చేస్తే 3500 యూజీలు కట్ అవుతాయి ఇక్కడ నుంచి వెళ్ళి. బట్ బిఎన్బి ఎంత ఖర్చు అవుతుంది అంటే 1400కి $30 అయితే, సో 2800కి $60 ఖర్చు అవుతుంది. అవునా? సో ఈసారి వేసుకుంటే దగ్గర $200 సంపాదించాలి నేను ఇప్పుడు. అప్పుడు ఇది ఈజీగా చేయగలుగుతాం మనం, అంటే బిందాస్గా నవ్వుతూ చేస్తాం. బిఎన్బి కట్ అవుతుంది అని కాకుండా నో ప్రాబ్లం అని చేయగలుగుతాం. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనము 4వ తారీఖు నాడు ఇళ్ళకి వెళ్ళి 2 సార్లు 400 చేసాం. అయినా కూడా ఇప్పటికీ ఇక్కడ ఇంకా 7000 ఉంది. సో దీన్ని రిడీమ్ క్లిక్ చేసి దీనికి టోకెన్ ఫార్మ్ చేద్దామంటే ఆల్రెడీ ఇది ఏమంటుంది మనకి, రిడీమ్ కాదు సార్ మనం చేయాల్సింది. ఓకే, సెల్ఫ్ ఎంత బాకీ ఉంది ఇక్కడ? ఓన్లీ బాకీ ఉందా సార్ ఇంకా? చాలా ఉంది దీనికి సార్. ఓకే, 1900 లైవ్లో ఉంది. 3100 చేయొచ్చు ఇంకా దీనికి, అంటే దీని కింద 2 వ్యాలెట్ తయారు చేయొచ్చు. ఓకే చేద్దాం, అప్పుడు దీనికి చేద్దాం.
సో ఎనీవే ఇట్లా ఇది ఎర్లీ బర్డ్కి ఉపయోగించింది అనమాట. ఇలా ఈ వ్యాలెట్లు మొత్తం ఎర్లీ బర్డ్కి చేసినాయి. సో దీని కింది వ్యాలెట్లకి ఏమైందంటే 5,000 దీని కింద ఉన్నాయి 2 వ్యాలెట్లు. ఆ వ్యాలెట్లకి మనం చేయలేము. బట్ దీనికి రిఫర్గా ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 వ్యాలెట్లు క్రియేట్ చేస్తేనే చేయగలుగుతాం. అది ఎక్కడ ఉంది అది కూడా చూడగలుగుతాం కదా, ఎన్ని వ్యాలెట్లు ఉన్నాయి దీనికి అనేది. ఓకే, సీడ్ ఫండింగ్లోకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ మనకు కనబడుతుంది రిఫరల్ స్టేటస్, రైట్. సో ఇక్కడ రిఫరల్ టీమ్, ఇక్కడ చూడండి 2 యూజర్స్, ఓన్లీ 2 యూజర్స్. చూడండి ఇక్కడ ఫస్ట్ లెవెల్. ఇక్కడ ఈ 2 కూడా ఏమైంది అంటే వీటికి చేసడానికి లేదు. అంటే ఇప్పుడు 5,000 లిమిట్ పెట్టింది కదా, 5,000. సో అందుకే ఈ వ్యాలెట్ నేను చేయలేకపోతున్నాను. సో రేపు పొద్దున ఏం చేయాలి, ఇప్పుడు చూస్తే ఏర్పడింది 3,000 పెండింగ్ ఉంది కనుక. సో ఇంకొక 2 వ్యాలెట్లు ఈ రిఫర్ నెంబర్ ఇచ్చి క్రియేట్ చేయాలి. ఈ రిఫర్ నెంబర్ వచ్చి క్రియేట్ చేసి దీని కింద దానికే 500 ఒక 3 సార్లు వేస్తే 4 సార్లు వేస్తే ఎర్లీ బర్డ్కి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం యూటిలిటీ చేసుకోవచ్చు అన్నట్టు. కొద్దిగా అర్థం అవడానికి మరి ఇలా చెప్పడం జరిగింది. ఇది లాగౌట్ చేశాను. ఇంకొక వ్యాలెట్ కూడా చూద్దాం ఒకసారి. ఓకే, చాలాసార్లు చెప్పాను నేను, ఎందుకంటే సార్ మనము ఈ బిఎన్బి అనేది అంటే ఇప్పుడు చెప్పట్లేదు, నేను చాలాసార్లు చెప్పాను. ఈ బిఎన్బిని మనం ఎలాగ అర్న్ చేసుకోవాలా, ఇది అర్న్ చేసుకోవాలంటే మనం ఇంకా ఏం చేయాలి అనేది నేర్పాను, చెప్పాను. ఇప్పుడు నాకు బిఎన్బి అంటే భయం ఎందుకు లేదంటే, సో అందుకే భయం లేదు. బిఎన్బి సంపాదించుకునేంత కెపాసిటీ మనము ఇక్కడ నేర్చుకోవడం జరిగిందనమాట. అందుకు ఇప్పుడు ఇట్లా ఇంతగానే చేసిస్తున్నాం. లేకపోతే నేను కూడా యాజ్ యూజువల్గా మీ లెక్కనే భయపడాలి. నేను కూడా అందరి లెక్కనే భయపడాలి. అంటే మీరు అందరూ భయపడుతున్నారు నేను అంటలేను, కొంతమంది భయపడుతున్నారు కదా సార్. ఎర్లీ బర్డ్ చేస్తా ఇప్పుడు చాలా మంది దగ్గర రివార్డ్ వచ్చి నిలబడ్డాయి, అలాగే ఉంచేసుకున్నారు. ఎందుకంటే నేను అడిగితే నాకు చెప్తున్నారు సార్ పబ్లిక్ బిఎన్బికి భయపడి అని. అవును, సో 30 తారీఖు తక్కువ చేస్తారట కదా, లేకపోతే అప్పుడు తక్కువ వేస్తారట. ఇందులో కూడా ఇక్కడ కూడా 5,000 వచ్చి నిలబడి ఉన్నాయి. ఇప్పటికి కూడా దీనికి 3,000తో మనం చేసాం, 300 చేసాం ఆల్రెడీ. మళ్ళీ డైలీ దీనికి $30 వస్తున్నాయి ఎవ్రీడే. ఇంతకుముందు కూడా దగ్గర 20-25 రోజు వస్తున్నాయి. దీనికి కూడా 30 వస్తున్నాయి. సో ఇట్లా ఈ వ్యాలెట్ ఫార్మింగ్లో కూడా చూడండి, ఈ వ్యాలెట్ ఫార్మింగ్లో కూడా 1426 ఉన్నాయి. అయినా కూడా ఇందులో నుంచి కూడా మనము 200 చేసాం. ఈరోజు 5వ తారీఖు, నేనే అవ్వచ్చు. ఈరోజు 6వ తారీఖు, 5వ తారీఖు, 5 ఈరోజు 6 అనుకుంటా సార్. ఓకే, ఎనీవే ఇక్కడ 12 వస్తున్నాయి. సో ఇట్లా ఇది సార్ ఈరోజు 5 సార్. ఓకే, నేను 6 అనుకున్నాను సార్. ఓకే, 5 ఓకే, ఈరోజు చేసాను. సో ఇట్లా ఈరోజు ఇందులో నుంచి కూడా చేసాం మనము. ఇక్కడ కూడా 12 వస్తున్నాయి. అంటే ఇవి డీపీకి సంబంధించింది. సో ఇక్కడ రోజు $12 వస్తున్నాయి. సో వీటిని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు మనం. నాకు బిఎన్బికి భయం లేదు. వెంకటేష్ సార్, మనము బిఎన్బికి భయపడుతున్నామా ఇప్పుడు? లేదు సార్, బిఎన్బి గురించి ఆలోచించట్లా, చేసుకుంటున్నాం సార్, బిందాస్గా చేసుకుంటున్నాం. సో మనం కూడా బిఎన్బి గురించి కూడా భయపడ్డ రోజులు ఉన్నవి సార్. ఇప్పుడు ఓన్లీ 100 ఫార్మింగ్ చేయాలంటేనే మనకి $2 సంథింగ్ అవుతుంది సార్. ఓకేనా, 210 రూపాయలు వేసుకోండి సార్. అవును సార్, 210 అవుతుంది. అంటే మనం 150 రూపీస్ అయినప్పుడు భయపడలేదు, 110, 125 అయినప్పుడు భయపడలేదు. ఈ రోజున 210 అయినా కానీ భయపడట్లేదు. ఎందుకంటే సార్ మనం ఇప్పుడు దీనికి భయపడితే కనుక ఇవన్నీ హోల్డ్ అయిపోతాయి కదా సార్. ఈ హోల్డ్ అయిపోతే కనుక మన ఇన్కమ్ అనేది జనరేట్ అవడం స్టాప్ అయిపోద్ది అనమాట. అక్కడ స్టాప్ అయిపోతుంది. దాంతో పాటు మనం బిఎన్బిని ఎలా సంపాదించుకోవాలనే ఒక సబ్జెక్ట్ ని కూడా మనం నేర్చుకోవడం జరిగింది, నేర్పించడం జరుగుతుంది. ఎస్ సార్. దానివల్ల సార్ ఈ రోజున ఏంటంటే మనకి బిఎన్బి గురించి అంత ప్రాబ్లం లేకపోవడానికి అదే మెయిన్.
బట్ ఎస్ ఇది సార్. ఇది థ్యాంక్ యూ. మరి మన ఇద్దరమే నేర్చుకున్నామా లేకపోతే అంటే కాదు కదా. సో చాలా మంది బహిరంగంగా ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. బహిరంగంగా మనం చెప్పడం జరిగింది. సో అండ్ సో జరుగుతున్నది, మీరు రండి వినండి అని కూడా చెప్పడం జరిగింది. బట్ ఈ రోజు కూడా ఎంతమంది వచ్చారో నాకు తెలీదు. ఫస్ట్ 1 వీక్ అందరికి కూడా ఫ్రీగా ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. దెన్ ఆ తర్వాత అనౌన్స్మెంట్ జరుగుతుంది. అప్పుడు నీ ఇష్టం అది. మళ్ళా మన ఫ్రెండ్షిప్, మన మాటలు, మన మీటింగు ప్రతిదీ యథావిధిగానే ఉంటుందని కూడా చెప్పాం. అట్లీస్ట్ సార్ నేర్చుకోండి. ఇవాళ 25 మెంబర్స్ వచ్చారు సార్. వెరీ గుడ్, 25 మెంబర్స్. కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్. అందరికి కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్, కొత్త వాళ్ళకి. సో ఎట్లా ఏంటంటే మనము లర్న్ 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 ఎప్పుడు కూడా కొత్తదనాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, కొత్తదనాన్ని యాక్సెప్ట్ చేయాలి. అట్లా అని చెప్పేసి మీరు పైసలు పెట్టుకుంటే నేను చెప్పట్లేదు సార్. నేను చెప్పేది ఏంటి, మీకు నేను ఎప్పుడు కూడా కొత్త బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ఒక 2 days బిఫోరో 3 days బిఫోరో మీకు చెప్తూ వస్తున్నాను నేను. సో ఇప్పుడు ఫస్ట్ 2 బ్యాచ్లు మీ అందరికి తెలుసు. యాక్చువల్లీ మనము ఆఫర్ ఇచ్చింది ఒక్క బ్యాచ్ గురించి. తర్వాత వాళ్ళు మనని రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ సెకండ్ బ్యాచ్ కూడా మనం ఫ్రీ చేసాం. దెన్ తర్వాత ఫీజు అనేది స్టార్ట్ అయిపోయింది 100%. అది నేను ఇక్కడ ఎక్కువ మాట్లాడను అనమాట, బట్ అనుకోకుండా ఇక్కడ ఈరోజు మాట్లాడుతున్నాను ఇక్కడ. సో అట్లా అది స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మేము 1 week ప్రతి బ్యాచ్కి 1 week ఐ థింక్ లేదా 10 days ఫ్రీగానే నడుస్తుంది అక్కడ. సో అక్కడ 1 week కొత్త బ్యాచ్ ఫ్రీగా అయిన తర్వాత అక్కడ అనౌన్స్మెంట్ జరుగుతుంది. సో అండ్ సో రేపు నుంచి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఈ రోజు వరకు మనకు లాస్ట్. సో రేపు నుంచి ఎవరు రావచ్చు ఎవరు రారాదు అని చెప్పేసి మనం ఒక అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఆ రోజు నుంచి వెళ్ళి అప్పుడు నువ్వు డిసిజన్ తీసుకోవాలా, నేను ఇలా కంటిన్యూ అవ్వన్నా అద్దా, అది కూడా నీ మీదే ఉంటుంది డిపెండ్ అని చెప్పాం. బట్ అక్కడ ఈ 10 days ఒక 3 వ్యక్తులు ఉన్నారు సార్ ఇక్కడ, నాకు చెప్పని పేరు. ఈ 3 బ్యాచ్లో కూడా ఫస్ట్ 10 days అటెండ్ అయ్యారు సార్. అటెండ్ అయ్యి ఇప్పుడు అంటే అఫ్కోర్స్ వాళ్ళకు ముందుగా నాలెడ్జ్ ఉందా నాకు తెలియదు, బట్ వాళ్ళు కూడా వెంకటేశ్వర వింటున్నారు ఇక్కడ, వాళ్ళు ట్రేడ్ చేసుకుంటున్నారు, చిన్నగా ట్రేడ్ చేసుకుంటున్నారు సార్. సో డెప్త్ చూడండి, నేనైనా ఎందుకు చెప్పానంటే ఈ విషయాన్ని అంటే వాళ్ళు డీప్గా అంటే అక్కడ ఆ సమయాన్ని కూడా డీప్గా ఉపయోగించుకున్నారు వాళ్ళు సార్. మనకు కావాల్సింది అదే కదా సార్. అది మనకి ఏంటంటే సార్, మనకు కావాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ అనేది ఎంతమందికి రీచ్ అయింది, అది ఎంతమందికి యూటిలైజ్ అవుతుంది. అంటే మనకు బిఎన్బి చార్జెస్ గురించి, మన ఇప్పుడు పీవీసీ మెటా గురించే కదా సార్ మనం. అంటే మీరు స్టార్ట్ చేసింది కూడా ఏంటంటే సార్, ఒక మోటో ఏంటంటే పీవీసీ మెటాలో మనం వర్క్ చేయడానికి హ్యాపీ సార్. కానీ ఏంటంటే అందులో వచ్చే ఏదైనా ట్రాన్సాక్షన్ కి మనం బిఎన్బి మన బై చేసి ఏదైనా పెట్టాలంటే మనం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దానికి ఒక చిన్న స్మాల్ సొల్యూషన్ అనేది తీసుకొచ్చారు. ఆ సొల్యూషన్ అనేది ఎలా ఉందంటే స్మాల్ గా మీరు ఇలా తీసుకొచ్చారు కాబట్టి ఇందులో ఎవరైతే మిమ్మల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా తీసుకుంటున్నారు. ఎవ్రీడే బిఎన్బి అంటే డాలర్స్ రూపంలో సంపాదించుకుని వాళ్ళు బిఎన్బిగా స్టాప్ చేసుకుని దీనికి యూటిలైజ్ చేసుకుంటున్నారు సార్. ఎస్ సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు మాతో జర్నీ అవుతున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి. సో మేము ఏదో ఒక సొల్యూషన్ చూపించకపోతే అంటే సిస్టమ్ ఇచ్చేది సిస్టమ్ ఇస్తుంది, బట్ మేము మా తరపున మేము ఏం చేయకపోతే రేపు మాకు మనసులో ఏదో గిల్టీ ఫీలింగ్. ఇప్పుడు మనతోని వస్తున్నారు వీళ్ళు, కొంతమంది అయితే అన్ని సంవత్సరాల నుంచి జర్నీ అవుతున్నారు. సో ఇక్కడ ఎవ్రీడే వాళ్ళ యొక్క 1.5 hour వెచ్చిస్తున్నారు. థ్యాంక్ గాడ్, మీ అందరు కూడా మరొకసారి చెప్తున్నాను థ్యాంక్ యూ అని. అట్లీస్ట్ మాతో అయినంత మటుకు మేము ఏదో చేయాలి కదా సార్. ఎవరికైనా కూడా ఎవరికి ఎవరు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వరు. అఫ్కోర్స్ నేనైతే అందులో లేను, ఉన్నాను అయిపోయింది ఏం కదా సార్. బట్ మన నాలెడ్జ్ని పంచుతాం, మన యొక్క ఆలోచనని పంచుదాం. ఆ ఆలోచనని ఎవరు ఎంతగా డీప్గా యూటిలైజ్ చేసుకుంటే అంత వాళ్ళకి బెనిఫిట్ దొరుకుతుంది. సో అనే విధంతో ఇది తీసుకురావడం జరిగింది, అంతే తప్ప సార్ మరి పార్ట్నర్స్ ఎవరు కూడా మీతో ఎవరైనా ఏదైనా అంటే అది అక్కనే కొట్టేసేయండి వాళ్ళని, అంతే ఓకేనా. సో అంటే మాతో జర్నీ అవుతున్నారు కనుక దగ్గర మరి కొంతమంది అంటుంటారు సార్ మీటింగ్ అయితే మేము పైన అని చెప్పాం సార్, మీకు గుర్తుందో లేదో అప్పట్లో. ఇప్పుడు అది ఈ ట్రేడింగ్ బీడింగ్ లేకపోతే అది ఇది ఇవన్నీ కాదు. మేము
గత 2 సంవత్సరాల క్రితము 3 సంవత్సరాల క్రితం కూడా మీటింగ్కి వస్తే డబ్బులు వస్తాయని చెప్పిన రోజులు ఉన్నాయి సార్. ఉన్నాయా సార్? ఎవరో కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు సార్, అడిగేవాళ్ళు మీటింగ్ అయితే సార్ అవును సార్, అవును సార్, ఉన్నాయి సార్, ఉన్నాయి. అంటే మీటింగ్ వస్తే మీరు డబ్బులు వస్తాయి, జరిగింది సార్, జరిగింది. డబ్బులు వస్తాయని చెప్పి ఇప్పుడు వస్తున్నాయా లేదా సార్? వస్తున్నాయా? అవును సార్, వస్తున్నాయి సార్. యాక్చువల్లీ మనం ఏ విధంగా అన్నామో తెలియదు. మనం అసలు ఆ 2 సంవత్సరాల క్రితం మనం అనుకున్నామా సార్ ఒక ట్రేడింగ్ అనే ఆప్షన్ రావచ్చేమో, లేకపోతే నేర్చుకోవచ్చేమో, నేర్చుకుంటామేమో, ఇవన్నీ మనం అనుకోలే. అక్కడ జస్ట్ తెలియదు. ఎస్, ఒక్క మాట వేసాం ఏంటంటే మీటింగ్ అయితే డబ్బులు అవుతాయంటే వస్తాయి. డబ్బులు అంటే ఏంటి సార్? నాలెడ్జ్ విత్ డబ్బు సార్. డబ్బు అంటే నాలెడ్జ్. నీకు నాలెడ్జ్ నువ్వు పెంచుకుంటే డబ్బు వస్తుంది ఆటోమేటిక్గా. బై డిఫాల్ట్ డబ్బు డబ్బు అని పిలకూడదు, అనకూడదు. బట్ కాకపోతే ఏంటంటే అది ఎలా వస్తుంది అనేది మనం చేస్తాం. అంటే అప్పుడు ఏదో అన్న మాట, మీటింగ్ వస్తే డబ్బులు వస్తాయంటే డబ్బులు వస్తాయి అన్నాము. 100 రోజులు 100 days ఖచ్చితంగా రమ్మంటున్నాము. ఇప్పుడు కూడా చాలా మంది ఫాలో అవ్వట్లేదు. 100 days మిమ్మల్ని మీటింగ్ రమ్మంటే ఫాలో అవుతలేదు సార్. 100 days మీటింగ్కి రండి. మీకు ఖచ్చితంగా ఇక్కడ ఒక విధానం కాకపోతే ఇంకో విధానం, ఇంకో విధానం కాకపోతే ఇంకో విధానం దొరుకుతుంది సార్. చూడండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మొన్న ఒక పెద్ద ఇంటర్వ్యూ చూశాను సార్. ఒక 2 hour ఇంటర్వ్యూ, ఒక 10 మంది ఇంటర్వ్యూలు చూశాను సార్. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది మీ అందరికి తెలుసు, సిల్లీగా అనిపించవచ్చు, నాకు తెలియదు కానీ బట్ 100% పర్ఫెక్ట్ అనమాట. ఏంటంటే ఇప్పుడు జబర్దస్త్ అనే ఒక షో నడుస్తుంది సార్. జబర్దస్త్ కావచ్చు, వాట్ ఎవర్ ఇంకోటి కావచ్చు. అందులో కళాకారులు ఉంటారు. కళాకారులు అంటే చిన్న చిన్న వ్యక్తులు ఉంటారు. చిన్న అంటే ఏమర్థం ఏంటి? కొన్ని ఎపిసోడ్లు మాత్రమే వస్తారు, కొత్తగా వస్తారు, తర్వాత కంటిన్యూ అవుతారు. కంటిన్యూ అయినా కూడా 4-5 సంవత్సరాలు కంటిన్యూ అయినా, 10 సంవత్సరాలు కంటిన్యూ అయినా వాళ్ళు ఒక మెయిన్ స్టేజ్కి వెళ్ళరు. అంటే మెయిన్ స్టేజ్కి వెళ్తే కానీ వాళ్ళకు ఎపిసోడ్కు 10,000 20,000 వస్తాయి. కానీ ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులకు రావు అక్కడ. బట్ వాళ్ళు ప్రతి వీక్లీ ఉంటారు. మరి ఆ వీక్లీ ఆ వారానికి ఒకటి జరుగుతుందో లేకపోతే నాకు తెలియదు, ఎంత జరుగుతుందో తెలియదు. బట్ దానికి వాళ్ళకి వచ్చే మనీ ఐ థింక్ 2,000 రూపాయలు కావచ్చు ఒక ఎపిసోడ్కి. కొంతమందికి 1,000 రూపాయలు వస్తాయి సార్. 1,000 రూపాయలు వస్తాయి, కొంతమందికి 500 వస్తాయంట. ఓకే, మరి ఇలా వచ్చినప్పుడు వారం ఒక్కసారి జరిగితే వాళ్ళు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కంటిన్యూ అయితే వాళ్ళు ఎలా బతకడం ఎలా వాళ్ళు? బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, నువ్వు ప్లాట్ఫామ్ ఏంటి అది, ఆ ప్లాట్ఫామ్ దొరికింది చూడండి. ఏది ఎగ్జాంపుల్, ఇది ఎక్కడ జరుగుతుందో తెలుసు మీకు. నేను ఒకటి ప్రమోట్ చేయడానికి మాట్లాడలా. ఆ ప్లాట్ఫామ్ ఈజ్ గ్రేట్. ఆ స్టేజ్ నీకు దొరకడం గ్రేట్ అనమాట. దానివల్ల నీకు ఆ స్టేజ్ డబ్బు ఇచ్చింది అంటే, ఆ స్టేజ్ వచ్చేసి నీకు ఫేమ్ ఇచ్చింది. ఫేమ్ అంటే ఈ రోజున వాళ్ళు అంటే గుర్తుపట్టడానికి తయారైంది. సో వాళ్ళకి ఏమవుతుందంటే అందులో వేరే ప్రోగ్రామ్స్ వాళ్ళని అట్రాక్ట్ అవుతాయి. షాప్ ఓపెనింగ్ కావచ్చు, చిన్నవి ఇంకా వేరే ఓపెనింగ్ కావచ్చు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రికగ్నైజేషన్ అంటే నేను గుర్తుపట్టడం, ఇలా ఫేమ్ వస్తుంది. అంటే వాళ్ళు అక్కడ డబ్బే ముఖ్యం కాదు, అక్కడ ఆ స్టేజ్కి వెళ్ళడం ముఖ్యం, ఆ స్టేజ్ దొరకడం ముఖ్యం. సో అలాగే ఇక్కడ మనకి ఇంత మంచి ప్లాట్ఫామ్లు ఉన్నాయి మన మీటింగ్స్. సో ఇలా మనం వస్తే ఇక్కడికి 100 days వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఈ స్టేజ్ ముఖ్యం. ఈ స్టేజ్ నుంచి డబ్బు వస్తుందంటే రాదు, నాలెడ్జ్ వస్తుంది. అదేవిధంగా ఈ నాలెడ్జ్ మీరు నేర్చుకున్నప్పుడు సో దీన్ని సరైన ప్లేస్లో మీరు యూటిలిటీ చేస్తే సో దీనివల్ల మీకు ఆర్థికంగా మనకు బెనిఫిట్ వస్తుంది. విత్ పీవీసీ మెటా మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ విత్ ట్రేడింగ్ మాట్లాడుకుంటున్నాం. క్రిప్టో కరెన్సీ అంటే ఏంటిది, ఎక్స్చేంజ్ అంటే ఏంటిది, రేపు పొద్దున పీవీసీ మెటా వాల్యూ పెరిగితే పీవీసీ మెటాను ఎలా మనం కొనుక్కుంటున్నాం, మళ్ళీ ఆ పీవీసీ మెటాను అమ్మేస్తే ఏ విధంగా మనకు ఐఎన్ఆర్ రావాలి, సో ఎక్కడ అమ్మాలి, ఏ రకంగా, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటున్నాం. అంటే ఇదంతా ప్లాట్ఫామ్ అనేది, ఇది మనకు ఒక ప్లాట్ఫామ్. మనందరం కూడా ఇక్కడ మీటింగ్ అటెండ్ అవుతే నేర్చుకుంటున్నాం, ప్రతిదీ నాలెడ్జ్ దొరుకుతుంది. ఇది సార్ మీటింగ్ వస్తే పైసలు వస్తాయి అన్నది ఇది అనమాట. ఓకేనా? సారీ, ఎంతమందికి ఒకవేళ కొంతమందికి హట్ అవ్వచ్చు, దాన్ని అక్కడే వదిలేసేయండి. అటు కాకూడదు, అటు అవ్వకూడదు అనేది ఎదుటని ఉండదు సార్, అయ్యేటని వాడిమే ఉంటుంది. హట్ అవ్వడం అంటే ఏంటి సార్? అటు అవ్వకూడదు, అరే అలా ఇలా అని చెప్పేసి. దాన్ని బట్టి అర్థం ఏంటి? నిన్ను నువ్వు తగ్గించుకున్నట్టు హట్ అవుతున్నావు అంటే నథింగ్. నిన్ను నువ్వు తగ్గించుకోవడం ఏంటి నాకు అర్థం కాదు. నువ్వు ఎక్కడికైనా రాజువే పులివే ఏమన్నా అనుకో, ఇక అట్లా ఉండాలన్నమాట. ఎనీ టైం ఎవరు తగ్గిస్తే నువ్వు తగ్గకూడదు, నీకు నువ్వే గొప్ప, ఎవరికి వారు
గొప్ప, ఆ విధంగా ఉండాలి. అందుకని చెప్పేసి ఎవరు హట్ అవ్వకూడదు. అలాంటి కొన్నిట్లే ఉంటాయి, కొంచెం 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 కఠినంగా అనిపిస్తుంది అనమాట. ఆ కఠినం కూడా నువ్వు అనుకుంటేనే కఠినం, లేకపోతే కఠినం లేదు మాటలు. ఓకేనా? రండి. ప్రజెంట్ ఇప్పటికి కూడా ఏది కొత్తది వచ్చినా వీఆర్ రెడీ టు షేరింగ్. ఎన్నోసార్లు చెప్పాను, ఓకే మీరు ఇప్పటికి కూడా 2-3 నాకు షేర్ చేస్తారు, ఓకే మీరు ఓకే ఏది సార్ మీటింగ్లో ఈ డిస్కస్ జరిగితే బాగుంటుంది. ఇందాక సారు అరే సార్ చెప్పారు సార్ నిర్మలా సీతారాం మేడంది అది షేర్ చేయమని. సార్ అది రేపు షేర్ చేస్తాను, ఈ రోజు అద్దు టైం అయిపోయింది. ఎనివే మంచి సంతోషమైన మనకు అది ఇదనమాట. ఏది ఏమైనా అది ఇట్లా ఈ రకంగా మీరు సజెషన్ ఇస్తే, ఆఫ్లైన్లో ఇచ్చినా ఆన్లైన్లో ఇచ్చినా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుంటాను సార్. నాకు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన సబ్జెక్ట్ అది మీరు ఇచ్చిన సబ్జెక్టు అలా తీసుకుంటాను అనమాట. ప్రతిదీ చెప్పడానికి రెడీ మేము. మీరు అటెండ్ అవ్వండి మీటింగ్కి 100 days, ఖచ్చితంగా మీకు సొల్యూషన్ దొరుకుతుంది. 100 days అంటే 100 days అని కాదు సార్, రండి కంటిన్యూ అవ్వాలి. మనం 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటలేమా? ఆ విధంగా ఇక్కడ అటెండ్ అవ్వండి, ఉండండి, నేర్చుకోండి, నేర్చుకుందాం. నేర్చుకుండి అంటే మేము కూడా నేర్చుకున్నాం సార్ మీతోని. మీరందరూ వచ్చి మీరు మాట్లాడితే కూడా మీతో పాటు మేము కూడా నేర్చుకుంటాం. ఇక్కడ ఒకసారిగా టైం అయింది కనుక మనం క్యాన్ మార్కెట్ క్యాబ్లోకి వెళ్ళి మరి ఏం జరుగుతుంది చూసి ఎండ్ చేసుకున్నాం. అవునా? ఈరోజు ఏం జరుగుతుంది? ఎస్, BTC 123. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, చూడండి సార్. ఇక్కడ నేర్చుకుని పబ్లిక్ ఏం చేస్తుంది అనేది ఒకటి చూపించడం మర్చిపోయాను. మరి ఒక్క ట్రేడ్లో $90 కూడా. అరే సార్ దీన్ని చూడలేదు, 2 minutes అన్నారు. ఓకే సార్, జస్ట్ మినిట్ సార్. ఇప్పుడు మరి షేర్ చేసుకుంటారా సార్? ఇప్పుడే చూసాను, ఏమనుకోవద్దు. మీ వాయిస్ మీ యొక్క టెక్స్ట్ మెసేజ్. ఒక ఇంపార్టెంట్ విషయం మీరు ఫినిష్ చేస్తే నాకు 2 minutes ఇవ్వండి సార్. రైట్, నో ప్రాబ్లం సార్, థ్యాంక్ యూ. చూడండి సార్, ఇక్కడ ఒక ట్రేడ్ నడుస్తుంది. ఆ ట్రేడ్లో మనీ ఎంత ఎర్న్ అయింది ఇప్పటికీ అంటే $90.90 ఎర్న్ అయింది. ఇక్కడ అంటే $90.90 ఎర్న్ అయింది. ఇది మనకి దీని గురించి తెలిస్తేనే మనం చేయగలుగుతాం, లేకపోతే చేయలేము. ఇక్కడ ఏంటంటే BTC $1,24,980 ఉన్నప్పుడు షార్ట్ పెట్టాడు, అంటే ఇది తగ్గుతుంది అని పెట్టాడు. ఎస్, 100% అనుకున్నట్టుగానే $1,24,980 పెడితే అది నిజంగానే $1,22,721 అంటే తగ్గింది. షార్ట్ అంటే తగ్గడం అనమాట. ఈ పరిభాషల్లో, ఈ క్రిప్టో భాషలో ఉంటుంది, చెప్తాను తర్వాత. మనం అక్కడ అది నేర్చుకుంటాం, కానీ అప్పుడప్పుడు చెప్తా ఉంటాను నేను కదా. సో అలాగా తను అనుకున్నట్టు పెట్టాడు కనుక 172.26% ఎర్న్ అయ్యాడు. బట్ అక్కడ $100 అంటే $100కి $100 పెట్టుకుంటే కనుక ఇక్కడ 90 జాగల $900 వస్తుంది. అంటే ఎక్కువ వస్తుంది సార్. సారీ 172% అంటే 100% అంటేనే ఇక్కడ $900. బట్ ఇంకా మీద 72% ఉంది కదా. అట్లా ఈ విధంగా అక్కడ ఎక్స్లు అంటారు దాన్ని, ఆ విధంగా పెట్టి సో ఈ విధంగా అర్న్ చేసుకుంటారు, ఈ విధంగా అర్న్ అవుతారు అనమాట. ఓకేనా? సో అన్నీ ఇక్కడ నేను చెప్పకూడదు, బట్ అన్నీ ఆయన కూడా ఒక్కొక్కసారి అనుకోకుండా వస్తుంది సార్. సో బ్రేకింగ్ న్యూస్, భారతదేశం ఇప్పుడు స్టేబుల్ కాయిన్లను తీవ్రంగా పరిగణిస్తుంది. ప్రతి దేశం స్టేబుల్ కాయిన్ల వంటి డిజిటల్ కరెన్సీతో వ్యవహరించడానికి సిద్ధం కావాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మేడం అన్నారు. ఈ సంవత్సరం భారతదేశంలో కొత్త క్రిప్టో నిబంధనలు వచ్చే అవకాశం ఉంది. ఇది మార్కెట్ మరియు పెట్టుబడిదారులకు ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఎస్, ఈ మేడం ఎన్నో రోజుల నుంచి వెళ్ళి ఎవరు మాట్లాడరు. బట్ మన ఇక్కడ ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో నిర్మలా సీతారామన్, సో ఆ మేడం చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి దీని మీద తీసుకొస్తున్నారు. సో ఎందుకంటే ఎట్లు పెట్టి మనకి మన యాక్చువల్లీ ఇక్కడ మనం ఉపయోగించొద్దు అని చెప్పేసి మనం ఎంత గవర్నమెంట్ చెప్పినా కూడా అది ఇప్పుడు లీగలా అన్లీగలా అనేది పబ్లిక్లో ఉన్నా కూడా, బట్ చేసుకునే వాళ్ళు మాత్రం చాలా అయితే చేస్తున్నారు. సో యూటిలిటీ చేసే దాంట్లో, క్రిప్టో కరెన్సీ యూటిలిటీ చేసే దాంట్లో మన అన్ని దేశాల్లో కంటే ఇండియా ముందంజలో ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా అన్ని దేశాల్లో ముందంజలో ఉండడం జరిగింది అనమాట. ఓకేనా?
సో అందుకని చెప్పి డియర్ పార్ట్నర్స్, అందుకే ఆ మేడం ప్రయత్నం చేస్తుంది ఏంటంటే వై వీ నాట్ గివ్ లీగాలిటీ, బెటర్ దెన్ వాళ్ళు అదన్నా యూటిలైజ్ అవుతుంది ఇక్కడ. బట్ మనం లీగాలిటీ ఇచ్చి మనం కొద్దిగా దాని మీద ఏమంటారు ట్యాక్స్ జిఎస్టీ సంథింగ్ అంటాం కదా, తీసుకుంటే గవర్నమెంట్కి బెనిఫిటే కదా సార్. చూడండి ఇంకొక 2-3 సంవత్సరాలలో ఇప్పుడు మన క్రిప్టో కరెన్సీని మన దగ్గరికి వచ్చే సిస్టమ్ ఏదైనా రివార్డు సిస్టమ్ కావచ్చు, లేకపోతే ఏదైనా రిఫరల్ సిస్టమ్ కావచ్చు, ఇప్పటి వరకు కూడా బేస్డ్ ఆన్ మనం బయట దేశం చేస్తున్నాం. బట్ ఇంకొక 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో మీరు చూడండి ఇండియాలో లీగాలిటీ తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇండియాలోనే మరి అంటే ఎగ్జాంపుల్ బిట్కాయిన్ లాంటివి, లేకపోతే XRP కాయిన్ లాంటివి, సోలానా కాయిన్ లాంటివి, ఇలా ఇండియా నుంచి వెళ్ళే లీగాలిటీగా తీసుకొస్తారు సార్. అమెరికా, లండన్ కంటే మన ఇండియాలో ఎక్కువ ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఉండడం జరిగింది. బట్ వాళ్ళకి లీగాలిటీ ఇస్తుంది క్రిప్టో కరెన్సీ గురించి ఇస్తే మరి 2 నుంచి 3 సంవత్సరాలలో చాలా 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 క్రిప్టోస్ వస్తాయి ఇండియా నుంచి వెళ్ళి. ఇది మీరు నోట్ చేసుకుని ఈ రోజు నేను చెప్పిన మాటని. ఓకే, సో ఆ రకంగా రాబోతుంది. సో డోంట్ వరీ, బీ హ్యాపీ. ఇప్పుడు మీరు మనం చేస్తున్నది కూడా టెన్షన్ పడే అవసరం లేదు. ఓకేనా? సో లీగాలిటీగా వస్తుంది. వాళ్ళకి కూడా మీరు పే చేసే దాంట్లో టీడీఎస్ ఏమంటారు ఇంకేమన్నీ ఉన్నాయి కదా సార్, ఈ ట్యాక్సెస్ ఇవన్నీ కూడా కట్ అవుతూ వస్తాయి కనుక అంత లీగాలిటీ అవుతుంది. ఎప్పుడైతే మనము ట్యాక్స్ పే చేస్తామో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనం ఎప్పుడైతే ట్యాక్స్ పే చేస్తామో అప్పుడు భయపడకుండా బిందాస్గా మనము క్రిప్టో చేసుకుంటాం అనమాట. ఓకేనా? సో అలాంటి కంపల్స్ రాబోతున్నవి. జస్ట్ 1 ఇయర్ చూడండి, 2026 ఎండ్లో చూడండి. ఇప్పుడు 2025 ఎండ్ అవుతుంది. 2026 ఎండ్ వరకు చూడండి మన ఇండియన్ గవర్నమెంట్ మేబీ అందరికీ కూడా అందరికి కాకుండా లీగాలిటీ ఏవైతే కంపెనీస్ ఉంటాయో వాళ్ళకి ఖచ్చితంగా క్రిప్టో కరెన్సీ లీగాలిటీ ఇవ్వబోతున్నారు. సో ఈరోజు నోట్ చేసుకోండి, నేను చెప్పినది కొత్త విషయం మీకు ఒకటి. ఓకేనా? సో చూడండి సార్, మరొకసారి ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. మనకి టైం చాలా తక్కువగా ఉంది, అంటే ఇప్పుడు టైం కాదు, నేను చెప్పేది మీటింగ్ టైం కాదు. మీటింగ్ కూడా టైం అయిపోయింది, ఆల్రెడీ దగ్గర ఉంది, ఇంకా అయిపోయినట్టేగా. సో ఫార్మింగ్ వ్యాలెట్, స్టేకింగ్ వ్యాలెట్లో అందుబాటులో ఉన్న విలువలను ఇంకా పూర్తిగా రిడీమ్ చేసుకుని అందరూ కూడా వినియోగదారులందరికీ ఇది తుది హెచ్చరిక, అంటే లాస్ట్ అండ్ ఫైనల్. సో ఫార్మింగ్ వ్యాలెట్ మరియు స్టేకింగ్ వ్యాలెట్ నిష్క్రయం చేయడానికి గడువు October 10, 2025 యూటీసీ టైం నిర్ణయించబడింది. వినియోగదారులందరూ చివరి తేదీని గురించి అన్ని ఇతర వినియోగదారులకు కూడా తెలియజేయాలి. చూడండి ఇక్కడ మనం చెప్పింది సార్, మనము మన పీవీసీ మీడియా పార్ట్నర్లకు చెప్పడం తప్పులేదు. సిస్టమ్ ఇక్కడ ఒక మెన్షన్ చేసింది. వినియోగదారులు అంటే ఎవరు సార్? పీవీసీ మీడియా వాళ్ళు, పీవీసీ మీడియా పల్లెల్లో ఉన్న వాళ్ళని వినియోగదారులు అంటాం. వాళ్ళందరూ కూడా చెప్పమంటుంది. ఇదిక నేను ఇవ్వను, 3వ నేనే ఇచ్చాను, 2వ మీరు రిక్వెస్ట్ చేశారు, 3వ నేను ఇచ్చాను. ఫస్ట్ వాళ్ళు చెప్పారు ఇది పోతుందని, తర్వాత మనం రిక్వెస్ట్ పెట్టాం, 30 తారీఖు వరకు ఇచ్చింది, మళ్ళీ సిస్టమే ఇంకొక 10 రోజులు గడుపించింది. సో ఫైనల్ అని చెప్తుంది. ఇంకా కూడా మీరు చెప్పడానికి ప్రయత్నం చేద్దాం, అందరికి కూడా చెప్పుదాం. సో థ్యాంక్ యూ, అందరికీ నమస్తే. సో ఇప్పటిదాకా స్క్రీన్స్ రావలేదు సార్, అయిందనుకున్నాను. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే స్క్రీన్స్ ఎప్పుడు మంది నాకు గుర్తులేదు, మీకు నేను చూపిస్తూ చెప్పాను, నేను అనుకున్నాను కనబడుతుంది అనుకున్నాను. ఓకే, ఎనీవే నేను నా స్క్రీన్ నేనే చూశాను, మీ అందరికి కనబడుతుంది అనుకున్నాను. ఎనీవే నేను మాట్లాడింది కూడా అందరికి అర్థమై ఉన్నది. సో ఇక్కడ మరి కాజా సార్ వచ్చారు, వెల్కమ్ సార్. ఒక్కసారి మరి తక్కువ సమయంలో మరి సారీ నేను చూడలేదు, ఎందుకంటే నేను స్క్రీన్ షేర్లో ఉన్నాను కనుక నాకు కనబడలేదు. వెల్కమ్ సార్. కాజా సార్, కాజా పీరన్, యూకే. మాట్లాడు సార్, ఏదో అన్నారు కానీ మాకు అర్థం కాలేదు. మాట్లాడండి సార్, మీ మైక్ ఆన్లోనే ఉంది. ఓకే, మీ వాయిస్ అర్థమైతే మరి చేయదానికి వచ్చిందేమో. ఏమంటారు సార్? ఓకే సార్ ఏదో అంటున్నారు. ఓకే, ఎనీవే మాకైతే అర్థం అవ్వట్లేదు సార్. ఎనీవే స్క్రీన్ షేర్ అవుతున్నారు, అవును చేస్తున్నారు సార్, కనబడుతుంది, స్క్రీన్ షేర్ అవుతుంది. బట్ మీరు స్క్రీన్ షేర్ అంటే
అది బ్లర్ వస్తుంది అనమాట. ఓకే, లెఫ్ట్ అయ్యారా మరి కట్ చేశారా తెలియదు. ఓకే, మీరు మాట్లాడిన తర్వాత నేను చంద్రశేఖర్ సార్ని ఇన్వైట్ చేస్తాను. మనకు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పాలా, షేర్ చేసుకోవాలనుకున్నారు అన్నారు కనుక మరి ఈరోజు మరి సీతారామన్ మేడం విషయం మనకు ఇంకేంటో తెలియదు. ఓకే, కాజు సార్ మీరు వెయిట్ చేయండి. వెల్కమ్ చంద్రశేఖర్ సార్. థ్యాంక్ యూ సార్. టైం లేదు. ఓకే, ఫాస్ట్ గా ఫినిష్ చేస్తాను. మీరు ఇందాక మీటింగ్ లో చెప్తారు ఒక విషయం ఏంటి, 90 రూపీస్ లో 93% తక్కువకు వాళ్ళు బయింగ్ కి సెల్లింగ్ కి మిమ్మల్ని అడిగారు అనేది చాలా ఎంత దారుణమో చూడండి. అక్కడ నాకు మాట్లాడాలనిపించింది సార్. ఏంటంటే బాధ కలిగింది సార్, బాధ కలిగింది. నేను తిట్టాలన్న ఒక ఆలోచన కలిగింది సార్. మామూలు విషయం కాదు. మనం ఎంత బిఎన్బి ఖర్చు పెట్టి 3 సంవత్సరాలు దాన్ని పెంచి పోషించుకొని అంత తక్కువ ధరకు మనం ఎలా ఇస్తాం సార్? ఎలా దాన్ని మనం చేయగలుగుతాం? దానికోసమే సిస్టమ్ ఇలాంటి ఫ్రాడ్స్ అన్ని కూడా అరికట్టడానికే సిస్టమ్ పీటీపీ ఆప్షన్ తీసుకుని వచ్చింది సార్. అది ఆ పీటీపీ ఆప్షన్ ఎలా తీసుకొస్తుందంటే, ఇందాక అది ఒక సరికొత్త విషయం ఏం కాదు. ఆల్రెడీ మనం బైనాన్స్ లో చేసేటువంటి వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎలాగా మనం అసెట్ అవతల నుంచి తీసుకుంటాం, మనం అసెట్ ఎలా పంపించుకుంటాం అన్నది. సేమ్ ఒక సెక్యూరిటీ మెకానిజం ని మన పీవీసీ మెటా ఈ నెల 10వ తారీఖు పైన ఇంట్రొడ్యూస్ చేయబోతుంది. నాకు తెలిసి ఇప్పుడు మనం చేసినటువంటి అదర్ వ్యాలెట్స్ ఫార్మింగ్ చేయడం, అదర్ వ్యాలెట్స్ కి పీవీసీ మెటల్ పంపించడం అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ తీసేస్తుంది సార్. తీసేసి పీ2పీ ఆప్షన్ ద్వారానే ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగే విధంగా అది ఫార్మింగ్ లోనే తీసుకొని వస్తుంది, ఇట్లా స్టేకింగ్ లోనూ తీసుకొని వస్తుంది పీ2పీ ఆప్షన్. ఇక్కడ సిస్టమ్ ఒక సెక్యూరిటీ మెకానిజం పెట్టింది, ఎస్క్రోల్, ESCROLL. ఎస్క్రోల్ అనే సెక్యూరిటీ మెకానిజం ద్వారా ఈ యొక్క పీటీపీ ఆప్షన్ ని తీసుకొని వస్తుందని నాకు తెలిసింది. అదేంటంటే జస్ట్ మనం ఇప్పుడు రాజేష్ సార్ కి నేను పీవీసీ మెటా పంపించాలనుకుంటే, నేను పంపించాలనుకున్న 100 పీవీసీ మెటా అనుకోండి. 100 పీవీసీ మెటా ఫస్ట్ సిస్టమ్ ఏదైతే ఆప్షన్ ని ఇంట్రొడ్యూస్ చేయబోతుందో ఆ మెకానిజం ఏదైతే ఉందో ఆ మెకానిజం లో 100 పీవీసీ మెటా లాక్ అవుతాయి. ఎవరికైనా ఇది కామన్ గా జరుగుతుంది. ఫస్ట్ ఆ సిస్టమ్ ద్వారా ఆ మెకానిజం ద్వారా లాక్ అయ్యి అక్కడ రాజేష్ సారు నా 100 పీవీసీ మెటా యాక్సెప్ట్ చేసి నేను ఏదైతే పేమెంట్ పెట్టాలో ఆ పేమెంట్ అనేది సిస్టమ్ నిర్ధారిస్తుందా లేకుంటే నా ఓన్ ప్రైజా? నాకు తెలిసి సిస్టమ్ యొక్క ఆ రోజు మార్కెట్ ధరకు సంబంధించినటువంటి ప్రైజ్ ఉండొచ్చు. మనం ఇష్ట ప్రకారంగా దాన్ని అమ్మడానికి అనేటువంటి వెసులుబాటు ఉన్నదని కన్ఫర్మ్ అయిపోయింది కదా. సో ఆ విధంగా సిస్టమ్ నేనైతే 100 పీవీసీ మెటా మెకానిజం లాక్ అయి ఉంటుంది. రాజేష్ సారు నన్ను యాక్సెప్ట్ చేసి 100 పీవీసీ మెటాకు సంబంధించిన ఆ రోజు మార్కెట్ ప్రైస్, సిస్టమ్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ బ్యాంక్ ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ ఏ రకంగా ఆయన పంపించాలనుకుంటుందో ఆ రకంగా నాకు సెండ్ చేసిన తర్వాత నేను ఇక్కడ యాక్సెప్ట్ చేస్తే, ఇది ఒక చూడండి, మనం బైనాన్స్ లో ఒక పెద్ద ఎక్స్చేంజ్ లో చూసేటువంటి ఆప్షన్ ని పీవీసీ మెటా సిస్టమ్ మనకు అందుబాటులో తీసుకురాబోతున్న బిగ్ అప్డేట్. వ్యాలెట్ లో తీసుకురాబోతున్న వెరీ బిగ్ అప్డేట్ సార్. ఇది చాలా ఇలాంటి 10 రూపాయలకి 100 రూపాయలకి 40 రూపాయలకు 30 రూపాయలకి అమ్మాల్సినటువంటి దుస్థితి ఇంకా రాదు. న్యాయబద్ధమైన రేటు ద్వారా పీవీసీ మెటా సిస్టమ్ ప్రతి పార్ట్నర్ కి ఏ రకంగానూ ఫ్రాడ్ లేకుండా, ఇది నిన్న క్వశ్చన్ రైజ్ చేశాము, అది నేను ఇవాళ దాన్ని రీసెర్చ్ చేసినప్పుడు తెలిసినటువంటి విషయం ఇది. సో ఎలాంటి ఫ్రాడ్ జరగకుండా న్యాయబద్ధంగా రేటు పరంగా కానీ వాల్యూ పరంగా కానీ సిస్టమ్ ప్రతి పార్ట్నర్ కి న్యాయం జరిగే విధంగా తీసుకొచ్చేటువంటి ఆప్షన్ ఇది. ఎందుకంటే పీవీసీ మెటా ఎదుగుదల అనేది స్టార్ట్ అయింది. ఈ డెవలప్మెంట్ లో భాగంగా ఈ రకంగా ఈ సెక్యూరిటీ మెకానిజం ఉండడం అనేది చాలా అవసరం కాబట్టి సిస్టమ్ బిగినింగ్ లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేసి ఇప్పుడు మనం ఎక్స్చేంజ్కి వెళ్ళలేదే, బైనాన్స్ ఎక్స్చేంజ్కి వెళ్ళాల, ఇక్కడ వ్యాలెట్ లోనే pvcmet.io స్టేకింగ్ .io ఫార్మింగ్ .io ఈ రెండిట్లోనే ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ రెండిట్లో ఇంట్రొడ్యూస్ చేసి చాలా సెక్యూర్ ట్రాన్సాక్షన్, ఇది కూడా బ్లాక్ చైన్ అనుసంధానం చేస్తున్నట్ల. మళ్ళా ఏదైతే ఇది నేను రాజేష్ సార్కి పంపించాలనుకుంటే 100 పీవీసీ మెటా కూడా బ్లాక్ చైన్ కి అనుసంధానమై స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ ద్వారా ఇది నిక్షిప్తమై ఉంటుంది. ఎంత సెక్యూరిటీ చూసి చూడండి. పీవీసీ మెటా తీసుకున్నటువంటి ఇంకా సార్ ఇది ఒక్క చిన్న అప్డేట్ మాత్రమే. రాను చాలా బిగ్ ప్రాజెక్ట్ గా పీవీసీ మెటా డెవలప్ అవుతుందన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు సార్.
ఎందుకు పీవీసీ మెటల్లో పెట్టుబడులు పెట్టామో, ఎందుకు వచ్చామన్న కాకుండా ఎందుకోసం వచ్చామన్న పెట్టుబడులు మీరు ఆలోచించండి దయచేసి. ఎందుకోసం పెట్టామో అన్న మీకు ఒక ఆలోచన వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా డెవలప్ చేసుకుంటారు ప్రాజెక్ట్. సో ఇది ఒక విషయం నాకు చెప్పాలనిపించింది. ఎంత రాజేష్ సార్ ఎంత బాధపడ్డప్పుడు ఉంది. ఆయన ఇప్పుడు చాలా మంది, రాజేష్ సారే కాదు, చాలా మంది వాళ్ళు బిఎన్బి ఖర్చు పెట్టి ట్రాన్సాక్షన్ చేసుకొచ్చి వాళ్ళ యొక్క అసెట్ ని డెవలప్మెంట్ చేసుకొని ప్రాసెస్ చేసుకొని వచ్చిన దాన్ని 30కు 40కు 20కు అడిగితే ఎట్లది? సో ఇలాంటి వరిగెట్టడానికే సిస్టమ్ ఒక మంచి బెనిఫిటబుల్ అప్డేట్ పొందుపరుస్తుందని తెలుస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇది 100% మన, అందుకే నేను ఏంటంటే నేను ఇప్పుడు చిన్న పాయింట్ కాకుండా నేను మీకు ఏంటంటే డీటెయిల్గా కాకుండా మీకు సమ్మరీ చెప్తా ఉంటాను అనమాట ఎవ్రీ టైం. ఏంటంటే డోంట్ వర్రీ, బీ హ్యాపీ. సో అందరికీ కూడా మంచి జరుగుతుంది అనేది ఎప్పుడు ఈ పదాన్ని వాడుతాను నేను. ఎందుకు వాడతానంటే చూడండి, ఇక్కడ డీటెయిల్ అనేది ఎవరికి అవసరం అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే 100 పీపుల్లో 20 మెంబర్స్కి మాత్రమే డీటెయిల్ అవసరం, బట్ మిగతా వాళ్ళందరికీ కూడా సమ్మరీ అవసరం. ఓకే, అందుకే నేను సమ్మరీని అందిస్తాను అనమాట. సో ఎవరికి వాళ్ళకి తెలుసు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏదైతే సార్ చెప్పిన టెక్నికల్గా అవన్నీ కూడా మీకు ఈజీ పని అవుతాయి, అవన్నీ కూడా మీరు టెన్షన్ తీసుకునే అవసరం లేదు. సో బట్ ఏంటంటే ఇక్కడ ఓవరాల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనందరికి కూడా మంచి జరుగుతుంది. ఓకేనా? బట్ బిఫోర్ ఆన్ దట్ ఏదైతే ఇప్పుడు సార్ మాట్లాడిన దాంట్లో మీకు ఏమర్థమైంది, ఇవి తెలియాలి అంటే నీకు తో ఈ ఖాళీ సమయంలో ఇప్పుడు ఈ లాస్ట్ గడిచిన 6 నెలల వ్యవధిలో ఏం నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్. దాని మీద చూపిస్తుంది అనమాట. ఈ 6 నెలల వ్యవధిలో మన దగ్గర అప్డేట్ లేదు అంటే సిస్టమ్ నుంచి ఒక నోటిఫికేషన్ లేదు అంటే ఉన్నా కూడా దట్స్ అదర్ థింగ్స్ అనుకోండి. బట్ కానీ ఈ 6 నెలల వ్యవధిలో మనం ఏం నేర్చుకున్నాం ఒక్కసారి ఆలోచించండి. అంటే రాబోయే టెక్నికల్గా ఏదైతే ఉందో, సో ప్రతి ఒక్కరూ టెక్నికల్గా వెళ్ళాల్సిన అవసరం మీకు ఏర్పడుతుంది సార్. సో సార్ మీరు ఏమన్నారు స్టార్టింగ్లో, సార్ అది ఎంత మంచిగా ఉండే, పర్లేదు అది ఓపెన్ చేసి జస్ట్ ఇట్లా యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టగానే ఓపెన్ అవుతుండే. డిపి అంటే ఫస్ట్ డిపి అది కూడా ప్రాబ్లం ఉండే మనకి, పబ్లిక్కి అది కూడా కష్టమే ఉండే, కానీ నేర్చుకున్నారు అయిపోయింది. తర్వాత ట్రస్ట్ వాలెట్, అరే అది ఏంటి సార్ ఆ 12 వర్డ్స్ ఏంది, ఇది ఏంది, అదేంది, పేజ్ మీద డాటా అయిపోయింది. అప్పుడు మనకు అవన్నీ ఉండే, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. సింపుల్ అయిపోయిందా లేదా? అలాగే ఇక్కడ కూడా సింపుల్ చేసుకోవడానికి నేను మీ అందరికి కూడా సో ఇలా మనకు రాబోతుంది, ఇది ఎక్స్చేంజెస్ రాబోతాయి. సో మనం వాటిని ఏ విధంగా మార్చుకోవాలా, ఏ విధంగా సెండ్ చేయాలా, ఇవన్నీ కూడా మీ అందరికీ తెలియజేయడం జరిగింది. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఎందుకంటే టైం ఎక్కువైంది కనుక నేను ఎక్కువ మాట్లాడలేకపోతాను. థ్యాంక్ యూ అందరికీ. నమస్తే సార్. ఇక ఇప్పటిదాకా అటెండ్ అయిన వాళ్ళకి, సో ఇప్పటిదాకా ఉన్న వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. రేపు మాట్లాడండి సార్, హాజర్ సార్, మీరు పేరెంట్స్ సార్, ఎందుకంటే మీరు మాట్లాడాలనుకున్నారు, మరి ఐ థింక్ సంథింగ్ హ్యాపెనింగ్ అక్కడ ఉంది. సో అందుకని చెప్పేసి థ్యాంక్ యూ సార్. సో ప్రతి ఒక్కరికి కూడా అటెండ్ అయిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. సో థ్యాంక్ యూ అలా అందరికి నమస్తే. జై పీవీఎస్ బేటా. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఓకే, మనందరం కూడా ఒక వావ్ అనే పొజిషన్లోకి మనం వెళ్ళబోతాం. థ్యాంక్ యూ. నమస్తే సార్. సో జై పీవీఎస్ బేటా సార్. జై పీవీఎస్ బేటా సార్. థ్యాంక్ యూ. చాలా మంది ఎందుకంటే టైం ఎక్కువైంది కనుక థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్. థ్యాంక్ యూ. మేబీ ఎందుకంటే చాలా మంది చాలా టైం అయింది కనుక ఈరోజు మేబీ ఇది నిద్రపోయే టైము. అయినా మీ అందరికి కూడా చాలా చాలా గ్రేట్ సార్. ఎందుకంటే నేను ఇక్కడ కువైట్లో ఉన్నాను కానీ ఈ టైం వచ్చేసి జస్ట్ ఇప్పుడు నాకు 9:15 అవుతుంది, అంటే 8:48 PM. బట్ మనకి ఇండియాలో 11:18 అవుతుంది, 11:18 అవుతుంది. అయినా మీరు అందరూ కూడా మాతో ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్.